పెద్దలకి, వృద్ధులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. విశేషంగా ఈవైపు సేవకులు కూర్చున్నారు. నాకంటే గనులైనటువంటి సేవకులకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి ఆదం గారు, అలాగే వినయ్ గారైనా, బ్రదర్ వినోద్ గారు, ఇక సంఘ బిడ్డలు ఎవరెవరైతే మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి ప్రయాసపడ్డారో ప్రభు తన బిడ్డల్ని నిశ్చయంగా దీవించును గాక. నేను ఇక్కడికి రావడానికి మార్గదర్శి యేసుదాస్ అన్నను బట్టి మీ మధ్యకు రాగలిగాను. అన్నను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నిండుగా నా వందనాలు. ఇక్కడ ఆర్కెస్ట్రా ప్లే చేస్తున్నటువంటి బిడ్డలు కొందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు. తమ్ముడు రీసెంట్గా మన సోమమంగళ బుధవారాలు ఒంగోలు జెర్మియా అన్న, అలాగే రాజశేఖరయ్య గారు 3 రోజులు మా మధ్యలో ఉన్నారు. సో ఆ సమయంలో తమ్ముడు అద్భుతంగా ప్యాడ్ ప్లే చేశారు. అలాగే ఈ టీం బిడ్డల్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మీరు అందరూ వాక్యం మీద మీ ధ్యాస ఉంచాలని ప్రేమతో మనం చేస్తున్నాను. మా భాషలో ఒక చిన్న కథ ఉంది. గోడ మీద పిల్లి అమాయకంగా దీనంగా కూర్చొని ఉందంట. యువతల గోడ మీద ఎలుక వెళుతూ వెళుతూ పిల్లిని చూసినటువంటి ఎలుక ఏం చేయాలి చెప్పండి? ఈ గోడ మీద పిల్లి ఉంది. ఈ గోడ మీద ఎలుక వెళుతూ వెళుతూ పిల్లిని చూసింది. అప్పుడు పిల్లిని చూసిన ఎలుక ఏం చేయాలి? ఖచ్చితంగా దాక్కునే ప్రయత్నం చేస్తుంది కదా. ఈ ఎలుక అనుకుంది అవతల గోడ మీద అది ఉంది, యువతల గోడ మీద నేను ఉన్నా, నో ప్రాబ్లం, ఏం కాదు. పిల్లి చాలా ఏంటో దిగులుగా కూర్చుంది. పలకరిద్దామని పిల్లిని పలకరిస్తుంది ఎలుక. ఏమనంటే, ఉంగ్తే పెంగ్తే బయటే క్యావుమియా. చెప్తారా ఒకసారి? ఏదో అంటున్నారు, అనండి అనండి. ఉంగ్తే చెప్పండి. ఉంగ్తే పెంగ్తే బయటే క్యావుమియా. కొనుకుతూ కొనుకుతూ అమాయకంగా దీనంగా అట్ట కూర్చున్నావు ఏంది మియా అని అడిగింది ఎలుక పిల్లిని. పిల్లి వెంటనే చెప్పింది, హంక్యా హందే కానా బోడే జర నజ్జుకాకు బోలో మియా. చెప్తారా? హంక్యా హందే చెప్పండి. హంక్యా హందే కానా బోడే. ముందు పిల్లలు సూపర్, అద్భుతంగా చెప్తున్నారు. హంక్యా హందే కానా బోడే జర నజ్జుకాకు బోలో మియా. కళ్ళు కనబట్టలేదమ్మా, చెవులు వినబట్టలేదమ్మా, కొంచెం దగ్గరకు వచ్చి చెప్పు మియా అని చెప్పింది పిల్లి. కళ్ళు కనబట్టలేదంటే సరే, కానీ చెవులు వినబడకపోతే ఇది అడిగిన విషయం ఎట్లా తెలిసింది దానికి? ఎలుక ఆలోచించకుండా, పిల్లికి కళ్ళు కనబట్టలేదట, చెవులు వినబట్టలేదంట, దగ్గరికి వెళ్ళి అడుగుతాం. కునుకుతూ కునుకుతూ అమాయకంగా దీనంగా అట్ట కూర్చున్నావు ఏంది మియా అని అడుగుదామని దగ్గరకు వచ్చింది. పిల్లి దగ్గరికి ఎలుక వస్తే ఊరుకునిద్దండి? కిస్మిస్ పండగేక లోపల నలిగిపోతుంది. దగ్గరికి రావటం ఆలస్యం, లటకను పట్టుకుంది. లోపల నలిగిపోతున్నటువంటి ఎలుక అంటుంది లోపలుండి, హడ్డా తుడిగాయి. చెప్పండి, హడ్డా తుడిగాయి, పసలా పుడిగాయి, ఇతాతో చూడో మియా. ఎముకలు ఇరిగిపోయినాయి అమ్మా, పక్కటెముకలు పగిలిపోయినాయి మియా, ఇప్పుడన్నా వదులు మియా అంటుంది. వదిలిపెడుతుందా? పిల్లికి ఎలుక దొరికితే వదిలిపెడుతుందా? ఈ రాత్రి మీ సామెత కూడా అంతే. మార్కాపురం బిడ్డలు నాకు దొరికారు. ఈ రాత్రి టైం 9:30 అయింది. అది 1 గంట అయిద్దో 12 అయిద్దో నాకు తెలియదు. స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సరే, మొత్తానికి మీ ముఖాల్లో ఉన్నటువంటి కళ, అన్నయ్య రాత్రంతా చెప్పినా పర్వాలేదు అన్నట్టుగా మీరు చూస్తూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మాతో మాట్లాడితే చాలు అన్నటువంటి వాళ్ళు చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని స్తుతించండి. ప్రైజ్ ద లార్డ్. అటు ఇటు పర్లేదు, మధ్యలో కొంచెం డల్గా ఉన్నాయి చప్పట్లు. ఇంకొకసారి చప్పట్లతో దేవుని స్తుతించండి. ప్రైజ్ ద లార్డ్. ఒక మహా పండితుడు చెప్పారు,
అరగంట వాక్య పరిచర్య ముద్దుగా ఉంటుందంట. 30 గంట హద్దంట. గంట కొంతమందికి కావాలి, కొంతమందికి వద్దంట. ఇంతకీ రాత్రి మీ ఇష్టంతోనే ముందుకు వెళ్దాం అనుకున్నా. ముద్దుగా అరగంట చాలా, హద్దుగా 30 గంటనా? లేదండి, గంటైనా పర్వాలేదంటారా? ఒకసారి అరగంటైనా అనుకుంటే ఒకేలే చూపించండి, 30 గంట అనుకుంటే 2 ఏళ్ళు చూపించండి, గంట అనుకుంటే 3 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు చూపించండి, అసలు టైమే సంబంధం లేదంటే 5 ఏళ్ళు చూపించండి. ఏదో ఒకసారి. ఓ పురుషులు చాలా, దేవునికి స్తోత్రం కలుగును గాక. స్త్రీలందరూ పురుషులకు ఒకసారి చప్పలు కొట్టి దేవుని స్తుతించండి. సహజంగా అన్ని చోట్ల పురుషులు డల్గా ఉంటారు, ఇక్కడ పురుషులు చాలా స్పీడ్గా ముందుగా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి మీరు బాధపడమాకండి, మిమ్మల్ని కూడా దీవించును గాక. మంచిది, వాక్యం విందాం. చదవబడిన వాక్య భాగంలో దైవజనుడు అయినటువంటి యాకోబు చివరి సంతానం చివరిసారిగా, రేనన్నా మాట్లాడద్దు, ఈ పిల్లల్ని కొంచెం మీ మధ్యలోనో కొంచెం వెనక కూర్చోబెడితే మంచిది నాన్న, మీరు మంచివాళ్ళే కానీ కొంచెం మాట్లాడుతున్నారు, నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. ఇటు చూడండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఓకే, గుడ్ చిల్డ్రన్స్. మీరు యాకోబు చివరి సంతానమైనటువంటి రాహేలుకు పుట్టినటువంటి కుమారుడు. కనలేక రాహేలు కుమారుని కని ఆ బిడ్డను కళ్ళ నిండా చూసుకొని ఆ బిడ్డకు బెనోని అని పేరు పెట్టింది. బెనోని అంటే అర్థం ఏంటంటే దుఃఖపుత్రుడు అని అర్థం. ఎవరైనా, ఏ తల్లైనా ఏ తండ్రి అయినా కుమారుడు పుట్టగానే మంచి మంచి పేర్లు వెతికి ఆనందం, సంతోషం, సమాధానం ఉప్పొంగేటువంటి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ తల్లి చాలా దుఃఖం కలగజేశాడు. ఈ పిల్లోడు నన్ను బాధ పెట్టాడు చాలాసేపు, ఇప్పుడు నేను చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాను అని ఆ తల్లి బెనోని అని పేరు పెట్టింది. వెంటనే నాన్నగారు, యాకోబు నీకేమైనా పిచ్చా? దేవుడు 12వ సంతానంగా మనకు కొడుకునిచ్చాడు. వీడు వృద్ధాప్యంలో మనకెంతో తోడుగా ఉంటాడు, వృద్ధాప్యంలో ఒక పట్టెడు అన్నం పెడతాడు, వృద్ధాప్యంలో మనకు అండగా ఆసరాగా ఉంటాడు. ఇలాంటి కుమారుడిని ఇస్తే నువ్వే వీటి దుఃఖపుత్రుడు అని పేరు పెట్టావు. నో, ఈ కుమారుడు పేరు దుఃఖపుత్రుడు కాదు, బెన్యామీను. అంటే అర్థము నాకు కుడి భుజము లాంటి వాడు అని పేరు పెట్టాడు నాన్నగారు. మొత్తానికి కొంచెం సేపటి తర్వాత ఆ తల్లి చనిపోయింది. ఆ తర్వాత జరిగినటువంటి సంగతి, బెన్యామీను మొత్తానికి పెరిగి పెద్దవాడయ్యాడు. తల్లి పేరు పెట్టినట్లుగానే వీడి జీవితంలో పెరిగి పెద్దవాడైనా తల్లి పేరులాగానే వాడి క్రియలన్నీ దుఃఖాన్ని కలిగించేవే, వాడి పనులన్నీ దుఃఖాన్ని కలిగించేవే. నాన్నగారు రోజు అనుకుంటారు, నీ తల్లి నేను తిట్టాను రా, దుఃఖపుత్రుడేమిటి, నాకు కుడి భుజం లాంటి కుమారుడని. కానీ నువ్వు చేసే పనులన్నీ దుఃఖాన్ని కలిగించేవే, నువ్వు చేసే పనులన్నీ బాధను కలిగించేవే అని నాన్నగారు ప్రతిరోజు కూడా దేవుని దగ్గర ఏడవటం ప్రారంభించాడు. ఒకసారి కుమారులందరినీ నిలబెట్టి దీవిస్తూ బెన్యామీను దగ్గరికి వచ్చేసరికి ఏం చెప్పాడో నాన్నగారు చూద్దాం రండి. 49వ అధ్యాయము 27వ వాక్యం. 49వ అధ్యాయం 27వ వాక్యం చెప్పండి నాతో. బెన్యామీను చీల్చున్నట్టి తోడేలు, అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును. విన్నారా దేవుని బిడ్డలారా? ఈ మాట వింటున్నప్పుడు నాన్నగారు రూబేను దీవెనేదో చెప్పాడు, షిమ్యోను దీవెనేదో చెప్పాడు, దాను దీవెనేదో చెప్పాడు, యూదా దీవెనేదో చెప్పాడు, నఫ్తాలి దీవెనేదో చెప్పాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి చివరి వాడైనటువంటి బెన్యామీను దగ్గరికి వచ్చేసరికి, బెన్యామీను నీవు చీల్చే తోడేలువి, పగలంతా ఎర్రను తిని, ఎర్ర అనేటువంటి మాటని ఒకసారి నేను ఆ తర్జుమాలో చూస్తే, పగలంతా మత్తు పదార్థాలు తిని, మత్తు పానీయాలు త్రాగి, నిద్రపోయి, రాత్రంతా చేసే పని దోపుడు సొమ్ము పంచుకోవడం, దొంగతనాలు, వ్యభిచారాలు, నరహత్య, అపవిత్రమైన చెడ్డ కార్యాలు. అయ్యో, బెన్యామీను జీవితంలో నాన్న తలెత్తుకోలేనటువంటి పనులు చేస్తుంటే
హృదయం పగిలిపోయి ఏడుస్తూ ఉన్నాడు నాన్నగారైనటువంటి యాకోబు. దేవుని బిడ్డలారా, చరిత్రలో నేను చదివితే యాకోబు జీవం కలిగిన దేవుని సన్నిధిలో బెన్యామీను గురించి ఆయన పాదాల దగ్గర కన్నీరు కార్చాడట. ఒక్కసారి చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రికాల సమయంలో మన కుటుంబాల్లో కూడా పుట్టినటువంటి కుమారుడు పెరిగి పెద్దవాడై రేపటి రోజు ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తాడు, ఓ మంచి పేరు సంపాదిస్తాడు, ఓ మంచి హోదా సంపాదిస్తాడు, ఓ మంచి స్థితిలో ఉంటాడు, మన పేరు నిలబెడతాడని ఎన్నో ఆశలతో కన్నటువంటి తల్లిదండ్రులారా, ఆ కన్న కుమారుడు త్రాగుబోతైపోతే, ఆ అల్లుడు తిరుగుబోతైపోతే, తోబుట్టైన అన్న చెడ్డవాడైపోతే, దొంగగా మిగిలిపోతే, కట్టుకున్న భర్త వ్యభిచారిగా మిగిలిపోతే, ఆ హృదయ వేదన ఈ రోజున 100లో 70-80 మంది తల్లులు ఈ భయంకరమైనటువంటి క్షోభను అనుభవిస్తున్నటువంటి ఈ రోజుల్లో ఏం చేయాలి? యాకోబును గురించి చరిత్రలో చదివితే యాకోబు బెన్యామీను గురించి జీవం కలిగిన దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఏడవటం ప్రారంభించాడట. ఈ రోజున మన జీవితంలో కూడా చేయగలిగింది ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా మనసు మార్చేవాళ్ళు లేరు. మనిషిని రూపాన్ని మార్చగలరేమో కానీ మనస్సు మార్చగలిగిన వాళ్ళు ఎవరు లేరు. అందుకోసమే మనస్సు మార్చగలిగినటువంటి మహనీయుడు, మహాదేవుడు యేసు ఒక్కడే. నమ్మిన వాళ్ళు బిగ్గరగా చప్పట్లతో దేవుని స్తుతించుదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంచుమించు ఒక 15 ఏళ్ల క్రితం ఒంగోలు నుంచి మాటూరు దగ్గర ఒక పల్లెటూరు మీటింగ్కి వెళ్తున్నాను. సరే, ఆ రోజుల్లో నా దగ్గర చేతకుండేది, అంత దూరం బండి మీద ఎందుకులే బస్కి వెళ్దామని ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి అడిగానయ్యా, బస్సు ఎక్కితే ఎక్కడ దిగాలని. అప్పుడు ఆయన చెప్పారు, పాస్టర్ గారు ఎక్స్ప్రెస్ ఎక్కొద్దు, అది మీరు దిగాల్సిన పాయింట్లో ఆపదో, మాటూరు వెళ్ళిపోతుంది, కనుక మీరు ఆర్డినరీ గుంటూరు బస్సు ఎక్కండి అంటే ఆర్డినరీ గుంటూరు బస్సు ఎక్కాను. అది సాయంత్రం 4-4:30 టైం అయింది. నేను ఎక్కినటువంటి బస్సులో ఒకే ఒక సీట్ ఖాళీ ఉంది. విండో పక్కన ఒక తమ్ముడు కూర్చున్నాడు, నేను ఆ తమ్ముడు ప్రక్కనే కూర్చున్నా. మొత్తానికి ఎక్కిన తర్వాత నా బాధ ఏంటంటే ఆ తమ్ముడు ఏదో నవ్వులుతున్నాడు, ఆ వాసన కొంచెం కష్టంగా ఉంది. నేను వేరే సీట్ కోసం అటు ఇటు వెతుకుతున్నాను. అప్పుడు ఆ తమ్ముడే నన్ను పలకరించాడు. ఏమనంటే, అన్నా అన్నా అటు ఇటు చూస్తున్నావు ఏందన్నా అన్నాడు. నోట్లో అది ఉంది, మాట స్పష్టంగా రాట్లా. నేను అంటే నన్ను ఏం లేదు తమ్ముడా, నువ్వేదో తింటున్నావు, ఆ వాసన కొంచెం ఇబ్బందిగా ఉంది, అందుకోసం సీటు కోసం చూస్తున్నాను అన్నాను. అప్పుడు వెంటనే ఆ తమ్ముడు అన్నాడు, అన్నా ఏం లేదన్నా, ఖైని తింటున్నా ఖైని అన్నాడు. నేనన్నాను, తమ్ముడా ఏం చేస్తావు అన్నాను. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతానన్నా అన్నాడు. ఏం చదువుతున్నాడు? డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నానన్నా అన్నాడు. నాకు కోపం వచ్చింది. ఎరా, చదువుకుంటున్న నీ సంస్కారం ఏమైపోయింది? డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నావా? బస్సులో బోర్డు ఏమని ఉంది? ఖైనీలు గుట్కాలు నమలరాదు, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించరాదని బోర్డు ఉంటే నువ్వు ఖైనీలు గుట్కాలతో బస్సులో కూర్చున్నావా? ఎవరైనా తెలియని వాళ్ళు తింటూ ఉంటే వాళ్ళకి చెప్పాల్సింది పోయి నువ్వు చేస్తున్న పని ఏంటి? ఏమైంది నీ సంస్కారం అన్నాను. అప్పుడు వెంటనే ఆ తమ్ముడు అంటాడు, అన్నా నువ్వేడో వెనకటి కాలు పొడిలాగా ఉన్నావు. ఏ కాలం అంట? నేను వెనకటి కాలు పొడిలాగా ఉన్నానంట, ఈడు ముందు కాలపోడు అంట. ఈడంటాడు, ఇది కామన్. ఏంటంట? కామన్ అన్నా, ఇది కామన్. నేను అన్నాను, తమ్ముడా కామన్గా దాని మీద కూడా వార్నింగ్ ఉంది, చదివావా? ఆ ఖైని ప్యాకెట్ మీద తింటే క్యాన్సర్ అని కామన్గా రాస్తుంది. తల్లిదండ్రులు చదివికోరండి, పెరిగి పెద్దవాళ్ళై ప్రయోజకులు అవ్వండి, మంచి పేరు తీసుకురండి. కాలేజీలకు పంపితే ఖైనీలు తింటూ ఇష్టానుసారంగా తిరుగుతూ జీవితాన్ని పాటు చేసుకుంటున్నారా? కామన్గా అదే క్యాన్సర్ వస్తే ఏమిటి పరిస్థితి? ఏదో తల్లిదండ్రులు చదువుకొని ఒక డిగ్రీ పూర్తి చేసి
వచ్చిన ఉద్యోగం సంపాదించి రేపటి రోజు ఎంత అన్నం పెడతారని తల్లిదండ్రులు ఆశపడితే మీరు చేస్తున్న పనే విట్రా. వెంటనే ఆ తమ్ముడు అన్నాడు, నువ్వేం చేస్తావన్నా అన్నాడు. నేను అన్నాను, నేను పాస్టర్ గారిని తమ్ముడా అన్నాను. వెంటనే ఆ తమ్ముడు అన్నాడు, మా ఊళ్ళో మా పాస్టర్ గారు కూడా తింటారు అన్నాడు. బస్సు నిండా జనం అన్నారు. మా సంభాషణ చాలామంది అంటున్నారు, మా ఊర్లో పాస్టర్ గారు కూడా తింటారు అనేసరికి నాకు ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు. వెంటనే అన్నాను, తమ్ముడా, పాస్టర్ గారు తింటారా పంతులు గారు తింటారా మనకొద్దు, ఎవరు తింటే వాళ్ళదే లెక్క. నేనంటుంది ఏమిటంటే, నువ్వు తింటున్నావు, నీ సంగతి ఏంటి? రేపటి రోజు తల్లిదండ్రులు నీ గురించి ఏదైనా సమస్య వస్తే ఎంత బాధపడతారు? ఇంతలో ఆ తమ్ముడు అన్నాడు, దిగే స్టాప్ వస్తే, అన్నయ్య నేను కూడా క్రిస్టియన్నే. ఎవరంట? నేను కూడా క్రిస్టియన్నే, మారే టైం వస్తే మారటానులే అన్నా అని తన స్టాప్ వస్తే దిగెళ్ళాడు. మొత్తానికి బాధపోయిందిలే అనుకున్నాను నేను. ఒక 5 ఏళ్ల తర్వాత మా చర్చిలో ఒక అన్న కాల్లో రాడ్డు ఉంటే రిమూవ్ చేయించుకోవడానికి జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. తన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తున్నా. నేను వస్తున్నప్పుడు ఎర్రటి పందికొక్కు పళ్ళు వేసుకొని ఒక వార్డు దగ్గర అంత దూరాన్ని కూర్చొని నన్ను చూసి నవ్వుతున్నాడు. వీడెవుడురా ఈ పందికొక్కు పళ్ళోడు నన్ను చూసి నవ్వుతున్నాడు అనుకుంటూ దగ్గరికి వచ్చి, తమ్ముడా ఎవరన్నాను. వాడు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని, అన్నయ్య ఒకరోజు బస్సులో కనిపించాను, నువ్వు నాకు ఈ మాటలు చెప్పావు. వాడు సన్నగిలా అయిపోయాడు. ఏమిట్రా ఏమైందన్నాను. వాడు ఏడుస్తూ అంటాడు, అన్నయ్య లివర్ క్యాన్సర్ అని చెప్పారు అన్నయ్య, 4th స్టేజ్ అని చెప్పారు అన్నయ్య డాక్టర్లు. దేవుడు నన్ను బ్రతికించాలని ప్రార్థన చేయ అన్నయ్య. ఎన్నిసార్లు తల్లిదండ్రులు చెప్పుంటారు, ఎన్నిసార్లు స్నేహితులు చెప్పుంటారు, ఎన్నిసార్లు సేవకులు చెప్పుంటారు, పాడైపోయిన ఖైనీలొద్దురా, ఆ గుట్కాలొద్దురా, నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దురా. ఎంత చెప్పినా వినని తమ్ముళ్ళు, ఎంత చెప్పినా వినని అన్నయ్యలు జీవితం పాడైపోయిన తర్వాత, లివరే క్యాన్సర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏడుస్తుంటే ఏం చెప్పాలి? ఆ రోజు కోపంతో చెప్పాను, ఈరోజు బాధతో ఏం చెప్పలేక ప్రార్థన చేసి, ఎక్కడ ఏ వార్డులో ఉంటామంటే తమ్ముడు తీసుకొని వెళ్ళి వార్డు బెడ్ చూపించాడు. మరలా ఒక వారం తర్వాత నేను మా బ్రదర్ దగ్గరికి వెళ్ళి వస్తూ తన వార్డులోకి వెళ్ళి బెడ్ మీద చూస్తే లేడు. సిస్టర్ని అడిగాను, సిస్టర్ ఈ వెంకటేశ్వర్లు అనే అబ్బాయి ఉండాలి ఇక్కడ ఏడి అని. ఏమవుతాడండి మీకు అంది. నాకేం కారమ్మా, నేను పాస్టర్ గారిని ప్రార్థన చేయడానికి వచ్చాను అన్నాను. వెంటనే సిస్టర్ చెప్పారు, ఆ అబ్బాయి నిన్న చనిపోయాడండి అని. గుండెలు పగిలిపోయినాయి. అయ్యో అయ్యో, 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కుర్రోడండి. తర్వాత నేను ఇంటికి వెళ్ళి విచారణ చేస్తే ఒకడే కొడుకంట, 2 ఆడపిల్లలంట. ఆ తల్లి ఏడుపు ఎంత అంత కాదు. ఆ రోజు సమయం 2:30 అయింది. నాకు బాగా ఆకలిస్తుంది. నేను ఇంటికి త్వరగా వెళ్ళి భోజనం చేద్దాం అనుకుంటున్నాను. నా ఆకలి ఎట్టిపోయిందో ఇంటికి వెళ్ళి నేను బలిపీఠం దగ్గర, మందిరం లోపలికి వెళ్ళి బలిపీఠం దగ్గర కూర్చొని ఆగ్ని దుఃఖంతో ఏడుస్తున్నా. ఎంతోమంది అన్నలు తమ్ముళ్ళు ఇలాంటి స్థితిలోనే ఉన్నారు ఈరోజు. అయ్యో, ఆ రోజు ప్రభు నా నోట ఒక పాట తీసుకొచ్చాడు. తమ్ముళ్ళు ఉన్నారా? ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త. ఈ పాట కృపా మినిస్ట్రీస్ ఒంగోలు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. డిస్క్రిప్షన్లో మీకు ఆ పాట దొరుకుతుంది. వాగ్దేవి చేత పాడించాను. కొన్ని లక్షల మంది ఈ పాట చూసి దేవుని స్తుతించారు. అనేక మంది ఈ పాట ద్వారా నా జీవితం కదిలించబడిందని దాంట్లో కామెంట్స్ పెట్టారు. చప్పట్లు కొడదాం.
ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త, నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త. ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త, జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త. ఎంతకాలమో అర్థం లేని నీ జీవితం, ఇంకెంతకాలమో వ్యర్థమైన నీ జీవితం. ఎంతకాలమో అర్థం లేని నీ జీవితం, ఇంకెంతకాలమో వ్యర్థమైన నీ జీవితం. ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త, జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త. యేసయ్య వార్త మన బిడ్డల జీవితాలు మార్చగలరు. త్రాగుబోతుకు బానిసైపోయిన అన్న, ఖైనీకి బానిసైపోయిన తమ్ముడా, దేవుడు నిన్ను దర్శించాలనుకుంటున్న రాత్రి ఇది. నీ ధనమంతా పాడు చేసే ఖైనీలతో, గౌరవ ఘనతలు గవినికి ఇచ్చే సారాయితో, నీ ధనమంతా పాడు చేసే ఖైనీలతో, గౌరవ ఘనతలు గవినికి ఇచ్చే సారాయితో, భార్య బిడ్డలను మరచి బచారు పాలు చేసి, భార్య బిడ్డలను మరచి బజారు పాలు చేసి, మత్తు మత్తుగా ఉందని మైకంలో పడ్డావా? అయ్యో క్యాన్సర్ అంటూ మంచాన పడ్డావా? మత్తు మత్తుగా ఉందని మైకంలో పడ్డావా? అయ్యో క్యాన్సర్ అంటూ మంచాన పడ్డావా? ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త, జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త. ఓరన్నా ఓ మంచి వార్త, నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త. దేవునికి మహిమ కలుగును కాక. ఎవరు తన జీవితాన్ని మార్చగలరు? ఆ కన్నీళ్ళు, ఆ తల్లిదండ్రుల కన్నీళ్ళు ఎవరు తుడవగలరు? సేవకులు ముందు చెప్పినప్పుడే, ఉపాధ్యాయులు ముందు చెప్పినప్పుడే, తల్లిదండ్రులు ముందుగా చెప్పి గుండెలు బాదుకున్నప్పుడే, తమ్ముళ్ళారా, అన్నలారా, నా తండ్రి సమానులారా, దూరాన ఉండి దేవుని మాటలు వింటున్న సహోదరులారా, ఈ పాడైపోయిన ఖైనీ, గుట్కా, మత్తు పానీయ పదార్థాల నుండి నువ్వు బయటికి రాగలిగితే, నీ మనస్సును మార్చి అద్భుతమైన రీతిలో మలచగలిగిన వాడు నా దేవుడు. ఈ పాట రాస్తూ ఇంచుమించు 5 గంటల పాటు నేను ఏడుస్తూనే ఉన్నాను. ఎందుకో తెలుసా? ఎందరో తమ్ముళ్ళు యవన దశలో జీవితాలు ఇలా నాశనం చేసుకుంటూ ఉన్నారని. ఈరోజు ఈ స్థితిలో ఇక్కడ ఎవరున్నా దేవుడు మాట్లాడుతున్నాడు. బెన్యామీను అదే పరిస్థితిలో ఉన్నాడు. పగలంతా ఎర్రను తిని, మత్తు పానీయాలు త్రాగి, మత్తు పదార్థాలు తిని మత్తుడై నిద్రపోతున్నాడు. రాత్రి వేళ దోపుడు సొమ్ము పంచుకుంటూ దొంగతనాలు, వ్యభిచారాలు, నరహత్యలు, జూదాలు, విచిత్రమైన పాడైపోయిన పనులు చేస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉండగా తండ్రి కన్నీరు కార్చి ఒకరోజు చనిపోయాడు. జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం చదవగలిగిన వాళ్ళు ఉంటే ఎవరైనా ముందుకు రండిరా. లైటింగ్ కరెక్ట్ లేదు ఇక్కడ బైబిల్కి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12వ వాక్యం. బెన్యామీనును గూర్చి ఇట్లా నేను,
బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. తలలపైకి తిన్న మాటలు జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు మనం చదువుకున్నామే బెన్యామీను. నాన్నగారు చెప్పారు, తోడేలు స్వభావం కలిగిన వాడివి, పగలంతా ఎరను తిని రాత్రంతా గాఢమైనటువంటి అపవిత్రమైన పనులు చేసేవాడివి. ఏ నాన్నగారు ఆ మాటలు పలికి ఆయన మరణించాడో నిద్రపోయాడో, దేవుని సన్నిధిలో యాకోబు చేసిన ప్రార్థన మృతము కాలేదు. వాక్యంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. దావీదు అంటాడు, నేను కార్చినటువంటి కన్నీళ్ళు ఆయన బుడ్డిలో ఉన్నాయి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. నేను కార్చిన కన్నీళ్లు ఆయన కవిలలో పడ్డాడు. ఈరోజు నీవు కూడా నీ కుమారుడు విషయంలోనో, అల్లుడు విషయంలోనో, భర్త విషయంలోనో, తోబుట్టు విషయంలోనో హృదయంలో వేదన పడుతూ ఇలాగే నలిగిపోతూ ఉంటే, నీవు నలిగిపోతున్నటువంటి నీ వేదన దేవుని పాదాల దగ్గర మోకరించి కన్నీళ్లు కార్చగలిగితే, ఆ కన్నీళ్లు ఆయన బుడ్డిలో పట్టబోతున్నాడు, ఆ కన్నీళ్లు ఆయన కవిలలో పట్టబోతున్నాడు. ఆ కన్నీళ్లకు తప్పక దేవుడు సమాధానము, ప్రతిఫలము దయచేయబోతున్నాడు. యాకోబు కార్చినటువంటి కన్నీళ్లు బెన్యామీనును విడిచిపెట్టలేదు. యాకోబు జీవితంలో ఎంత చెడిపోయిన వాడో, ఎంత అపవిత్రమైన వాడో, తన గురించి దైవజనుడైనటువంటి మోషే గోత్రాలను దీవిస్తూ ఒక్కొక్క గోత్రాన్ని బెన్యామీను గోత్రం దగ్గరకు వచ్చేసరికి అంటున్నాడు, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు త్రాగుడికి ప్రియుడు, ఒకప్పుడు ఖైనీలకి ప్రియుడు, ఒకప్పుడు వ్యభిచారానికి ప్రియుడు, ఒకప్పుడు పాడైపోయిన అపవిత్రమైన ప్రాకాండకు ప్రియుడు. ఇప్పుడు బెన్యామీను యెహోవాకు ప్రియుడయ్యాడు. కారణం, జీవం కలిగిన దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి యాకోబు ప్రార్థన బెన్యామీను జీవితాన్ని మార్చేసింది. నా తల్లి, నా తండ్రి, నాన్న, నా అక్క, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు కూడా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడం ప్రారంభించు. నీ బిడ్డల జీవితాన్ని దేవునికి ప్రియముగా దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి ప్రియముగా మార్చబోతున్నాడు. బ్రతుకుని బంగారంగా చేయబోతున్నాడు. స్థితిగతులను అద్భుతంగా మలచబోతున్నాడు. నీవు ఊహించిన దానికంటే ఊహకు అందని రీతిలో దేవుడు నీ బిడ్డల జీవితంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకురాబోతున్నాడు. ఎలా సాధ్యం? నా దేవునికి సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవునికి ప్రియుడిగా మార్చబడితే జరిగేటువంటి కార్యం ఏంటో తెలుసా? యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, చెప్పండి నాతో, ప్రియుడా. అందరు చెప్పండి తల్లి, ప్రియుడా. గట్టిగా చెప్పండి రా, ప్రియుడా. ఈరోజు ఆదివారమే కదా, పడలేదా మొక్క? పడిందా? కొంచెం ఊపు తీసుకురండి. అయితే ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని నీ కొరకు ప్రార్థించుచున్నాను. దైవజనుడైనటువంటి యోహాను అంటున్నాడు, గాయి అనే ఆత్మీయ కుమారుడితో, కుమారుడా, గాయి, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారంగా ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా వర్ధిల్లుతున్నావో, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా ఎదుగుతున్నావో, భక్తిలో నువ్వు ఎలా ఎదుగుతున్నావో, విశ్వాసంలో నువ్వు ఎలా ఎదుగుతున్నావో, నీవు అలాగే అన్ని విషయములలో నీవు వర్ధిల్లాలని నీ కొరకు నేను ప్రార్థించుచున్నాను. ఒక వ్యక్తి దేవునికి ప్రియుడైతే, ఒక వ్యక్తి దేవునికి నమ్మకస్తుడైతే, ఒక వ్యక్తి దేవుని ఎదుట ఆత్మీయుడైతే, ఒక వ్యక్తి దేవుని ఎదుట భక్తి గలవాడైతే, ఒక వ్యక్తి దేవునితో నడవడానికి ఇష్టపడితే, ఒక వ్యక్తి ప్రార్థనలో మోకాళ్ళు వేయగలిగితే, ఒక వ్యక్తి తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడితే తన బ్రతుకే బంగారం అవుతుంది. ఎలా సాధ్యం బాబు? ఇంచుమించు నాకు 15-16 ఏళ్ల వయసు ఉంటుందేమో.
మా ఊర్లో ఒక అన్న తెలుసు నాకు. అతనికి 3 ఆడపిల్లలు. ఏమైందో తెలియదు కానీ ఇంటికి రాడు. ఎప్పుడూ సెంటర్లో బజార్లోనే ఉంటాడు. ఎక్కడో ఒక చోట అక్కడే పండుకుంటాడు. చీకటితో 4ంటికి తను టీ హోటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ టీ తాగడానికి వచ్చిన వాళ్ళతో, ఏమండే ఒక టీ ఇప్పించండి అంటాడు. సరే, ఒకళ్ళిద్దరు విసుక్కున్నా ఎవరో ఒకళ్ళు టీ ఇప్పిస్తారు. తర్వాత మళ్ళీ కొంచెం సేపు తర్వాత వచ్చిన వాళ్ళని, ఏమండే ఒక బీడీ ఇప్పించండి అంటాడు. తెల్లవారిన తర్వాత ఆ టిఫిన్ హోటల్ దగ్గరికి వెళ్ళి, ఏమండే ఆకలి అవుతుంది, 4 ఇడ్లీ పెట్టించండి అంటాడు. ఎవరో ఒకళ్ళు ఇడ్లీ పెట్టిస్తారు. మధ్యాహ్నం భోజన హోటల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు క్రొత్త వాళ్ళని అడుగుతాడు, ఏమంటే ఆకలి అవుతుంది, కొంచెం అన్నం పెట్టించండి అని. అన్నం అంటే ఎవరు కాదంటారు? ఇలా రోజంతా సెంటర్లో ఎవరినో ఒకళ్ళని అడిగి టీ, బీడి, భోజనం, ఇడ్లీ, టిఫిను జరిగిపోతుంది. అక్కడే నిద్రపోతాడు. మడ్డి బట్టలు, మనిషి స్నానం చేయడు, మురిగిగుంటాడు, గలీజ్గా ఉంటాడు. 3 ఆడపిల్లలు పెట్టుకొని తన భార్య మాత్రం ఏదో 2 ఎకరాల పొలం ఉంది, ఆ పొలం పండించుకొని పిల్లల్ని చదివించుకుంటుంది. తాను ఇంటికి రాడు, పట్టించుకోడు. ఎప్పుడో ఒకసారి వస్తాడు, స్నానం చేసి బట్టలు అడబడి వెళ్ళిపోతాడు. భార్య కూడా బాధపడి వదిలిపెట్టేసింది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఓ రోజు తెల్లటి బట్టలు వేసుకొని మధ్యాహ్నం భోజనం హోటల్ దగ్గరికి సావుకులు 2 బండి ఆపారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆకలి అవుతుందండి, కొంచెం అన్నం పెట్టిస్తారా అన్నాడు. అంతా పెట్టిస్తామని చెప్పి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టించారు. వాళ్ళతో కూర్చొని భోజనం చేసేటప్పుడు ఆ దైవజనుడితో చెప్తున్నాడట దేవుడు, ఇదిగో ఆ వ్యక్తి మీద పని చేయని సోమరి ఆత్మ, ఇంటిని పట్టించుకొని ఇంటి గురించి బాధ్యత లేనటువంటి ఆత్మ పనిచేస్తుంది, దురాత్మ పనిచేస్తుంది. ఇంటి ధ్యాస అతనికి ఉండదు. అతని కొరకు ప్రార్థన చేయమని దేవుని ఆత్మ చెప్తుందట. భోజనం అయిపోయిన తర్వాత ఆ దైవజనుడు, బాబు నువ్వేవి అనుకోకపోతే నీ కొరకు 2 మాటలు ప్రార్థన చేస్తాను అని. సరే చేయండి అని ఒక ప్రక్కకు వెళ్ళి నిలబడితే ప్రార్థన చేస్తూ ఉండగానే పడిపోయాడు. ప్రార్థన చేయించుకున్న తర్వాత, బాబు ఇంటికి వెళ్ళు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడని చెప్పి వెళ్ళారు వాళ్ళు. ఏమైందో సాయంత్రం ఇంటికి వచ్చి స్నానం చేసి ఒక మూలను కూర్చొని మూలుగుతా ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏదో కొత్త నటనేమో అనుకుంది భార్య. 2వ రోజు చూస్తే ఉదయం 4ంటికే లేచి ఒక్కాళ్ళ మీద ఉండయ్యా, నన్ను దర్శించినందుకు స్తోత్రం, నా జీవితాన్ని మార్చినందుకు స్తోత్రం అంటున్నాడు. హల్లెలూయా. ఇక 3వ రోజు చూస్తే అలాగే ఆదివారం రాగానే బైబిల్ తీసుకుని వెళ్ళి సిగ్గుపడకుండా వెళ్ళి జనంలో కూర్చుంటున్నాడు. ఏంటబ్బా అనుకుంటుంది భార్య. ఆ తర్వాత ఉన్నటువంటి ఆ 2 ఎకరాల మెట్ట పొలం వెళ్ళి బోరొకటి వేయించి ఆ మెట్ట పొలంలో కూరగాయలు పండించడం ప్రారంభించాడు. ఓ సైకిల్ కొనుక్కొని సైకిల్ మీద కూరగాయలు పెట్టుకొని ఇళ్ళబట్టి వెళ్ళి అమ్మటం ప్రారంభించాడు. మంచిగా కూరగాయలు పండుతున్న ఒక ఆటో కొనుక్కున్నాడు. ఆటోలో కూరగాయలు వేసుకొని తీసుకెళ్ళి ఊరూరు అమ్ముతున్నాడు. అద్భుతం ఏంటో తెలుసా? నేటి రోజున 3 పెద్ద దోస్తు ట్రాలీ బళ్ళు ఉన్నాయి. ఓ 10-13 మంది పని చేసేవాళ్ళు ఉన్నారు. ఆ ఊరు సంత అంటే ఒక 3-4 వెళ్తారు. ఈ ఊరు సంత అంటే ఒక 3-4 వెళ్తారు. తనకున్నటువంటి 2 ఎకరాల పొలం 10-15 ఎకరాల పొలం అయింది. ఈ రోజుకు పండిస్తూ అనేక మందికి ఈ వ్యాపారం జీవనోపాధినిస్తూ, అద్భుతం ఏంటో తెలుసా? మందిరంలో ఒక ప్రధానమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికే మహిమ కలుగును గాక. ఒకప్పుడు వాళ్ళు బీడీ ఇప్పిస్తే, వాళ్ళెవరో సిగరెట్ ఇప్పిస్తే, వాళ్ళెవరో టీ ఇప్పిస్తే, వాళ్ళెవరో భోజనం పెట్టిస్తే దారిద్ర్యంలో అడుక్కొని బ్రతుకుతున్నటువంటి తన జీవితం ఇప్పుడు ధన్యకరంగా మార్చబడి ప్రతి ఆదివారం దేవుని మందిరానికి భార్య, పిల్లలు తూచా తప్పకుండా వెళతారు. అద్భుతం చెప్పమంటారా? నెలకొచ్చేసి 50 నుండి ₹1,00,000 వరకు దశమ భాగం దేవుని మందిరంలో ఇస్తాడు. మరొకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మందిరంలో ఏ మీటింగ్ జరిగినా వంటలు వాళ్ళే, కూరగాయలు వాళ్ళే. ఒక్క కూరగాయ బయట నుంచి తెప్పినీరు అన్నీ వాళ్ళే తెచ్చి వంటలు చేసి ఎంతమంది వచ్చినా అందరికీ భోజనాలు పెట్టి దేవుని పరిచయం చేస్తారు. దేవుని బిడ్డ, ఆ మనస్సు మార్చినవాడు, ఆ హృదయాన్ని మార్చినవాడు, ఆ వ్యక్తిని దర్శించిన వాడు ఆయన ఎవరో తెలుసా? నా ప్రభు అయిన యేసయ్య.
ఆయన్ని దర్శించాడు, తాను దేవునికి ప్రియుడిగా మార్చబడ్డాడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ జీవితంలో నీవు కూడా శాపాన్ని అనుభవిస్తూ, దారిద్ర్యాన్ని అనుభవిస్తూ, ఎక్కడో త్రాగుడికి ప్రియుడవైపోయావేమో, పాడైపోయిన వ్యభిచారానికి ప్రియుడవైపోయావేమో, అపవిత్రమైన అలవాట్లకు ప్రియుడవైపోయావేమో, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితాన్ని ఆయనకు ప్రియమైనదిగా దేవుడు మలచబోతున్నాడు. దేవునికి స్తోత్ర. ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలనే మారాలని, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలనే మారాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియమారనామది కోరేనే, ప్రియమారనామది కోరేనే. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, యేసయ్యా నా ప్రియా. నిందలలో మనసున మందే మంటలలో, మరపురాని నిందలలో మనసున మందే మంటలలో, మమతను చూపిన నీ సిలువను, మమతను చూపిన నీ సిలువను మరచిపోదునా, నీ రాకను మరచిపోదునా. దేవునికి స్తోత్ర. నీ మనసులో మండుతున్న ప్రతి మంట, నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి వేదన, నీ గుండెల్లో రగులుతున్నటువంటి నీ బిడ్డల గురించిన ఆవేదన, యాకోబు కన్నీళ్లు కారిస్తే ఆ కన్నీళ్లను దర్శించినటువంటి దేవుడు ఈరోజు నీ బిడ్డలను దేవుడు దర్శించును గాక, వారిని దేవునికి ప్రియులుగా మార్చును గాక, శాపం నుండి విడిపించి దీవెనకరమైన బిడ్డలుగా నీ బిడ్డని రాత్రి మార్చబోతున్నాడని నమ్మిన వాళ్ళు బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. ఇప్పుడు బెన్యామీను యెహోవాకు ప్రియుడయ్యాడు. ప్రియుడిగా మార్చబడిన తన జీవితం ఎలా అయిందో ఒకసారి చూద్దాం రండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 16వ వాక్యం. మొదటి సమూయేలు 9వ అధ్యాయం 16వ వాక్యం చదువుతాం. చదువు తల్లి. ఇక్కడ నుంచి వినండి. ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలు మీద వారిని అధికారిగాను అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు బెన్యామీను దేశము నుండి ఒక మనుష్యుడు నీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలండి, నా వైపు చూడండి. కిషు అనేటువంటి గొప్ప భాగ్యవంతుడు, సమృద్ధి
కలిగినటువంటి వాడు, ఆ రోజుల్లో పశువులు, వెండి బంగారు సంపద ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తిని భాగ్యవంతుడు అంటారు. భాగ్యవంతుడు మాత్రమే కాదు, భక్తి కలిగిన వాడు కూడా ఈ కీషు. తనకు ఒకే ఒక కుమారుడు, అతడు కూడా భక్తి కలిగిన వాడు. అతని పేరు సౌలు. ఒకరోజు వాళ్ళకున్నటువంటి గాడిదల సంపద మేయటానికి వెళ్ళి 3 రోజులైనా రాలేదు. సౌలును పిలిచి, నాన్నగారు, బాబు, మన గాడిదలు ఎటో వెళ్ళిపోయి 3 రోజులైంది, అడ్రస్ లేవు, ఎటు వెళ్ళిపోయినో తెలీదు, నీవు మన పనివాడు ఇద్దరు కలిసి గాడిదలు వెతుక్కొని రండి అని పంపించారు. ఒక పనివాడిని తీసుకుని వెళ్ళి వెతికి 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 చాలా దూరం వెళ్ళారు. 3 రోజులైంది, గాడిదలు కనిపించలేదు. సౌలు అంటాడు పనివాడితో, ఎరా, మనం వచ్చి 3 రోజులు అయిపోయింది, గాడిదలేమో కనిపించలేదు. గాడిదలు ఎడిపోతే పోయినీలే, మనమేమైపోయాం, నాన్నగారు దిగులు బాధ పడతారేమో, కాబట్టి ఇంటికి వెళ్ళిపోదాం అని. అప్పుడు పనివాడు ఒక మంచి మాట అన్నాడు. అదేంటో తెలుసా? అయ్యా, మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి అదిగో ఆ రామా అనేటువంటి పట్టణం చాలా దగ్గర. ఆ పట్టణ పర్వతం మీద దీర్ఘదర్శి అయిన సమూయేలు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళితే అసలు గాడిదలు ఉన్నాయా లేవా, మన పరిస్థితులు ఏంటో దేవుడు తెలియజేస్తాడు. ఆయన ప్రవక్త కనుక. దేవుని బిడ్డలారా, నేటి రోజున ప్రభు కొరకు నిలిచే ప్రవక్తలు, ప్రభు కొరకు వాడబడే ప్రవక్తలు, దీర్ఘదర్శి అయినటువంటి సేవకులు, ఒక మంట అభిషేకం కలిగినటువంటి దైవజనులు నా దేవుడు మార్కాపురములో అనేక మందిని లేపబోతున్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. ఆ రోజున సౌలు ద్వారా జరిగిన పరిచర్యల ఈరోజు మార్కాపుర పట్టణ ప్రాంతంలో నా దేవుడు ఒక బలమైన పరిచర్యను జరిగించబోతున్నాడు. దేవుని సేవకులారా, దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన మాట. దైవజనుడైనటువంటి సమూయేలు దగ్గరికి వెళితే మన గాడిదల సంగతి తెలుస్తుంది. ఓకే, నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది, కానీ మనం తినటానికి ఆహారమే తెచ్చుకున్నాం. సావుకుని దగ్గరికి ఒట్టి చేతులతో ఎలా వెళదాం? కానుకేమీ లేదు కదా మన దగ్గర. చాలామంది జీవం కలిగిన దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎందుకో విలువ లేకుండా వస్తూ ఉంటారు. ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనము దేవునికి కృతజ్ఞతగా కలిగిన దాంట్లో ఘనమైన శ్రేష్టమైన అర్పణ దేవాలి అన్న సంగతి మర్చిపోతూ ఉంటాం. చాలాసార్లు ప్రార్థన చేయించుకుని అలాగే వెళ్ళిపోతూ ఉంటాం. జీవం కలిగిన దేవుని బిడ్డలకు కలిగి ఉండాల్సిన లక్షణం, జీవం కలిగిన దేవుని సన్నిధికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుని ఎప్పుడూ ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళకూడదు. సౌలు చెబుతున్నాడు, ఖాళీ చేతులతో ఎలా వెళదాం దైవజనుడి దగ్గరికి? పనివాడు అన్నాడు, అయ్యా, నా దగ్గర ఒక పావుతులం వెండి ఉంది, ప్రార్థన చేయించుకుని దైవజనుడికి అది కానుక పెడదాం అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మధ్యకాలం నేను ఒక ఊరు మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్ 3 రోజులు ఎందుకో వాళ్ళు నన్ను కోరుకుంటే 3 రోజులు నేను మీటింగ్లో ఉన్నాను. మొదటి రోజు కానుక పట్టేటప్పుడు పాట పాడారు, పదే పదే నేను పాడుకోనా. ఏంటంటే పాడరు, ప్రతి చోట నీ పాట నా మాటగా. సరే, రెండో రోజు కానుక పడతా ఉన్నారు. ఇంకొక సిస్టరు కానుక పాట పాడుతుంది. ఆమె కూడా పదే పదే నేను పాడుకోనా అదే పాట పాడింది. సరే, మూడో రోజు చూశాను, ఇంకొక సిస్టర్ పాట పాడుతుంది. ఆమె కూడా అదే పాట పాడుతుంది. మీటింగ్స్కి నన్ను పిలిచిన పాస్టర్ గారు నా ప్రక్కన కూర్చుంటే నేను అడిగాను, అయ్యా, నిన్న అదే పాట పాడారు, ఈరోజు అదే పాట పాడారు, ఈ పాటకి ఏమైనా ప్రత్యేకత ఉందా అని అడిగాను. అప్పుడు వెంటనే పాస్టర్ గారు చెప్పారు, ఏం లేదు సార్, మా చర్చిలో వాళ్ళందరూ సౌండ్ వచ్చి కానుకలేస్తూ ఉంటారు. ఏ కానుక? అర్థం కాలే? సౌండ్ వచ్చి కానుక అంటే అర్థమైందా? మా చర్చిలో వాళ్ళందరూ సౌండ్ వచ్చి కానుకేస్తూ ఉంటారు, పదే పదే పదే. అర్థమైందా? అరే, కనీసం అరే నాయనా,
చిల్లర వచ్చి చిల్లర కారుకే మాకండి కనీసం. అర్థమైందా? ఉన్నారా మీరు? అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. జాగ్రత్త దేవుని బిడ్డలారా. దేవునికి ఘనమైంది కలిగినది వెండైన బంగారమైన ధనమైన. నేను అంటాను, దేవుడు మనకు ప్రేమించి ఆయుష్, ఆరోగ్యం, ఆశీర్వాదం, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, మన జీవితంలో ఏమీ లేని మనకు సమృద్ధిగా ఇచ్చినటువంటి దేవునికి ఇలాంటి పరిచర్య జరిగేటప్పుడు ఏం చేయాలి తెలుసా? 10 కానుకలు 20 కానుకలు కాదు, నా దేవుడు మనకిచ్చిన దాంట్లో నుంచి బహుశ్రేష్టమైనవి దేవుని పరిచర్యకు మనం సమర్పించుదుము గాక. చెప్పండి హల్లెలూయా. 10 దగ్గర 20 దగ్గర కాదు మనం ఉండాల్సింది. నా దేవునికి నేను ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలుగుతాను? కలిగిన దాంట్లోంచి ఘనమైన అర్పణ. నీకో సంగతి చెప్పనా? దేవునికి నువ్వు ఎంతగా ఇస్తావో దేవునికి విస్తారంగా ఇచ్చి విస్తారంగా దీవించబడిన వాళ్ళు ఉన్నారు. అందులో అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. ఈ రోజున మన పితరులను చూసి మనం కూడా దేవునికి ఇచ్చి దీవించబడుదుము గాక. మరలా మన టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. దీంట్లోకి వెళితే మరలా మనం బయటికి రాలేం కనుక వచ్చేసేయండి సబ్జెక్ట్లోకి. ఇప్పుడు దైవజనుడైనటువంటి సమూయేలుతో ముందుగానే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? రేపు ఈ వేళకు నీ దగ్గరికి బెన్యామీను దేశం నుండి ఒక యవనస్తుడు వస్తున్నాడు. ఇశ్రాయేలుకు రాజుగా, అధికారిగా ఉండినట్లుగా నీవు అతనిని అభిషేకించాలి. గాడిదలు పోయినాయి బాబు, మా గాడిదలు దొరుకుతాయా లేదని పోగొట్టుకున్న గాడిదల కొరకు వెళితే దేవుడు చెబుతున్నాడు, ఇదిగో నువ్వు గాడిదల సంగతి తర్వాత నిన్ను ఇశ్రాయేలు ప్రజలను ఏలటానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా. ఆమేన్. సమూయేలు చెప్తాడు, నీ గాడిదలు ఆల్రెడీ ఇంటికి చేరాయి, భయపడొద్దు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఏలడానికి నిన్ను కోరుకున్నాడు. సౌలు అంటాడు, నేను బెన్యామీను గోత్రీకుణ్ణి, ఎన్నిక లేని వాడిని, నేను కనిష్ఠుణ్ణి, నీకు పనికిరాను, జ్ఞానం లేదు, నేను ఎలా దేవుడు నన్ను ఎలా కోరుకుంటాడు? దేవుడు కోరుకోవడానికి కావలసింది ఈ లోక జ్ఞానం కాదు, ఉన్నతమైన విద్యాభ్యాసాలు కాదు, ఉన్నతమైన హంగులు కాదు, ఉన్నతమైన టాలెంట్స్ కాదు. నీ హృదయం దేవునికి నచ్చితే దేవుడు నిన్ను వాడుకుంటాడు అంతే. ఆమేన్. హల్లెలూయా. దేవుడు వాడుకోవడానికి కావలసింది నీ హృదయం. ఈ హృదయం దేవునికి నచ్చితే నా దేవుడు నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు. దేవుని బిడ్డలారా, దైవజనుడైనటువంటి సౌలుని ఆ రోజే తైలపు కొమ్ము తీసుకొని అభిషేకించాడు దైవజనుడు. అంటాడు, నువ్వు తిరిగి వెళుతూ ఉండగా నీకు మొట్టమొదట 2 మనుషులు కనిపిస్తారు. వాళ్ళు కుశల ప్రశ్నలు అడిగి, గాడిదలు ఇంటికి వచ్చాయి, నా కుమారుడు తిరిగి రాలేదని నీ నాన్నగారు బాధపడుతున్నారని ఆ సంగతి నీకు చెబుతారు. గాడిదలు వచ్చాయి, శుభ సందేశం. దేవుడు నిన్ను దర్శిస్తే, దేవుడు నిన్ను పట్టుకుంటే, దేవునికి నీవు ప్రియుడవైతే నీ జీవితంలో శుభ సందేశం ప్రారంభమవుతుంది. అప్పటి వరకు నీ జీవితంలో లేని శుభం, అప్పటి వరకు నీ జీవితంలో లేని ఆశీర్వాదం, అప్పటి వరకు నీ జీవితంలో లేని మేలు, అప్పటి వరకు నీ జీవితంలో లేని సమాధానం నా దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. దేవునికి ప్రియుడిగా మార్చబడినటువంటి తన బిడ్డల జీవితంలో రెండవది అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? నువ్వు వెళుతూ ఉండగా 3 మనుషులు ఎదురవుతారు. ఒక వ్యక్తి దగ్గర 2 మేకపిల్లలు ఉంటాయి, ఒక వ్యక్తి దగ్గర 3 రొట్టెలు ఉంటాయి. అందులో 2 నీకు ఇస్తారు, నువ్వు తీసుకోవాలి. ఈ 2 రొట్టెలు మేకపిల్లలు దహన బలికి సాదృశ్యం. అమ్మా, అయ్యా, ఎంతకాలం నుంచి ప్రభు దగ్గరికి వస్తున్నావు? మారు మనసు పొందావా? రక్షణ పొందావా? పేరుకే ప్రభు దగ్గరికి వెళ్ళి వస్తున్నావా? పేరుకే ప్రార్థనకి వెళ్ళి వస్తున్నావా? పేరుకే వాక్యం విని వస్తున్నావా? ఆ మేక పిల్ల వధించబడడానికి తీసుకుని వెళ్తున్నారు. వధించబడిన మేక పిల్లలాగా నీవు దేవుని సన్నిధిలో వధించబడకపోతే, పాపం వధించబడకపోతే, అలవాట్లు వధించబడకపోతే, చీకటి కార్యాలు వధించబడకపోతే, సినిమాలు వధించబడకపోతే, సీరియళ్లు వధించబడకపోతే, సెల్ ఫోన్ చాటింగ్స్ వధించబడకపోతే, పనికి మాలినటువంటి యూట్యూబ్ ఛానల్స్ లో నీ జీవితాన్ని పాడు చేసుకునేటువంటి అలవాట్లు వధించబడకపోతే నీవు దేవునికి ప్రియుడవు కాలేవు.
దేవుడు నిన్ను ప్రత్యేకించి సింహాసనం ఎక్కించలేడు. నా దేవుని చేతులకు నువ్వు ఎప్పుడైతే వస్తావో ఇవన్నీ విడిచిపెట్టి ఆయన శరీరము అనేటువంటి రొట్టెలో నా దేవుడు నీకు పాలిభాగం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఆయన శరీరంలో నువ్వు ఎప్పుడు పాలిభాగం అవుతావో అప్పుడు నా దేవుడు నిన్ను అంచెలంచెలుగా దీవించడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు సమూయేలు సౌలుని ఆశీర్వదించంటాడు, నా దేవుడు నిన్ను ఇశ్రాయేలు ప్రజల్ని ఏలడానికి, శత్రువులైన ఫిలిస్తీన్ల చేతి నుంచి విడిపించడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. త్రాగుబోతు బెన్యామీనా, తిరుగుబోతు బెన్యామీనా, ఎక్కడ పడితే అక్కడ పనికి మాలిన కార్యాలు చేస్తూ పడిపోయిన బెన్యామీనా, దేవుడు నీకు ఎంత ఘనతనిచ్చాడు. ఈరోజు నా దేవుడు నిన్ను సింహాసనం ఎక్కించాడు. నీ స్థితిగతులు మార్చి నీ పరిస్థితులు మార్చి నిన్ను సింహాసనం ఎక్కించి నీ పేరు ప్రతిష్టతలను నిలవబెట్టబోతున్న నా దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. బాపట్ల దగ్గర కర్లపాలెం అనేటువంటి మండలం మా ఊరు. నాన్నగారి పేరు జానీ, అమ్మగారి పేరు జైనాబి. 4 పిల్లల తర్వాత అమ్మగారికి భయంకరమైన టీబీ వ్యాధి వచ్చింది. ఆ రోజుల్లో దానికి సరైనటువంటి మందు లేదు. ఏదో ఉన్నటువంటి మందుల్లోనే డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండేవాళ్ళు. మేము ముస్లిమ్స్ కుటుంబాల్లో ఎక్కువగా దర్గాలు నమ్మేవాళ్ళం. మస్తాన్ వలి దర్గా, బాజీబాబా దర్గా, సైదుల్ వలి దర్గా, ఈ దర్గాల దగ్గరికి వెళ్ళి రాత్రులు పగళ్ళు నిద్రలు చేస్తూ మా నాన్నగారు ఏదో ఒక బాబా కాపాడకపోతాడా అని. అలాగే నాన్నగారు రైస్ మిల్ తీసుకుంటూ ఉండేవాళ్ళు కాంట్రాక్ట్గా. తన దగ్గర పనిచేసేటువంటి బిడ్డలు చాలామంది హైందవ సోదరులు ఉండడం వల్ల ఫలానా ఊర్లో తిరుపతమ్మ ఒంట్లోకి వస్తుంది, అక్కడికి తీసుకుని వెళ్ళండి అంటే అక్కడికి తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఫలానా ఊర్లో నాంచారమ్మ ఒంట్లోకి వస్తుంది, అక్కడికి తీసుకెళ్తే బాగవుతుంది అంటే అక్కడికి తీసుకెళ్ళేవాళ్ళు. ఇలా నాన్నగారు తిప్పని ప్రాంతం అనేటువంటిది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మకు ఆ వ్యాధి అలా 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 7 సంవత్సరాలు వ్యాధి చేత ముదిరిపోయి అష్టపంజరంలాగా అయిపోయింది. తన యొక్క కళ్ళు లోపలికి పోయి పళ్ళు బయటకు వచ్చి రూపం పోయి శరీరం మీద ఎక్కడ కండ లేకుండా, ఒక మాట చెప్పాలంటే ఇక్కడ నుంచి ఆ లైట్లు అంత దూరం నడవాలి అంటే అంత దూరం వెళ్ళి కూర్చోవాలి. ఆయాసం, దగ్గు, కళ్ళి దుర్వాసన. 4 పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకెక్కడ ఆ వ్యాధి వస్తుందని ప్రక్కకి నెట్టేస్తూ ఉండేదట. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి నా తల్లి, అమ్మమ్మ గారిది రేపల్లె, తాతయ్య గారు లేరు, దోశల వ్యాపారం చేసి జీవిస్తూ ఉండేవాళ్ళు అమ్మమ్మ. రోజుకు ఒక ప్రాంతానికి దోశలు తీసుకుని వెళ్ళేవాళ్ళట. అయితే అమ్మమ్మ గారు ఒకరోజు క్రిస్టియన్ కాలనీకి దోశలు తీసుకుని వెళితే లేక 14 ఏళ్ల తర్వాత ఒక బాబు పుట్టాడంట వాళ్ళకి. ఆ బాబుకి 10-11 ఏళ్ల వయసు వచ్చింది. ఆ బాబుకి లివర్ అయిపోయి అది ముదిరిపోయి చాలా డబ్బులు ఖర్చు పెట్టారట. కానీ డాక్టర్లు లాభం లేదు అని పంపించేశారట. అమ్మమ్మ గారు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ దుఃఖంలో ఉన్నారు, చూసి బాధపడి వచ్చారు. మరలా 1 నెల తర్వాత అదే ప్రాంతానికి దోశలు తీసుకుని వెళితే ఆ ఇంటి ముందు బాబు ఆడుకుంటూ ఉన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మమ్మ చూసి, మనం బాగలేని బాబు ఈ బాబేనమ్మా, ఎలా తగ్గింది ఏంటని అడిగితే వాళ్ళు చెప్పారట, భూబమ్మ గారు మా దేవుడు గొప్ప దేవుడు. నిజంగా మేము బాధలో వేదనలో ఉండగా ఆశ్చర్యకరమైన రీతిలో మా సావుకులు వచ్చి 7 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టారు. మేము ఏ మందులు వాడలా. 7వ రోజు ఒక తెల్లని హస్తము, గాయపడిన హస్తము మా బాబు పొట్ట మీద తాకింది. ఆ రోజు అద్భుతమైన స్వస్థత. ఆ రోజు నుండి ఆ వాపు తగ్గిపోయి, ఆ కడుపులో ఉన్నటువంటి బాధ తగ్గిపోయి పిల్లోడు కొంచెం తినటం ప్రారంభించాడు. ఈ రోజున మా బిడ్డ సజీవుడయ్యాడు, ఆ బాధ పూర్తిగా నివారణ కలిగింది అని. ఆ మాట వినగానే మా అమ్మమ్మ గారు, అమ్మా 4 పిల్లల తల్లి, నా మొదటి కుమార్తె ఈ భయంకరమైనటువంటి వ్యాధి చేత బాధపడుతుంది,
తీసుకొస్తే తగ్గిద్దా అని అడిగితే తప్పక తగ్గిద్ది, తీసుకురండి భూబమ్మ గారు అని చెప్పారట. ఆ పరిస్థితుల్లో అమ్మమ్మ ఇంటికి వచ్చి అమ్మకు ఆ విషయం చెప్పారు. కానీ అమ్మని ప్రార్థనకి తీసుకుని వెళ్ళా. కారణం ఏంటంటే మా వాళ్ళకు ఉన్నటువంటి కట్టుబాట్లు కొంచెం కఠినంగా ఉంటాయి కాబట్టి భయపడి తీసుకెళ్ళలేదు. తర్వాత నాన్నగారు మా అమ్మగారిని మా ఊరు తీసుకొచ్చేసారు. మంగళగిరిలో అప్పట్లో టీబీ హాస్పిటల్ ఓపెన్ చేశారట. చాలామంది చెప్పారట అక్కడికి తీసుకుని వెళ్ళండి, అది టీబీ హాస్పిటల్ కదా, ఏదైనా ప్రయోజనం ఉంటుంది అని. అమ్మ బ్రతికితే చాలని నాన్నగారు అక్కడ తీసుకుని వెళితే 2 రోజులు ఉంచి పరీక్షలన్నీ చేసి, ఈమె రోజులు మాత్రమే బ్రతుకుతుంది, ఈమె బ్రతకదు, తీసుకెళ్ళిపోండి, ఏది అడిగితే అది పెట్టేసేయండి అని చెప్పారట. ఇక చావే శరణ్యం అని మా నాన్నగారు ఫిక్స్ అయిపోయి అమ్మని ఇంటి దగ్గర వదిలిపెట్టి రైస్ మిల్ దగ్గర నుంచి 10-15 రోజులు గడిచినా ఇంటికి రాలేదు. అలాంటి పరిస్థితుల్లో మా ఇంటి ప్రక్కనే ఉన్నటువంటి ఒక తల్లి చెబుతున్నారట ఒకరోజు, జైనో నీ బాధ చూడలేకపోతున్నాం, జాని వచ్చేసి 15 రోజులు అయిపోయింది, ఇంట్లో పరిస్థితులు ఏమో బాగలేవు, నీ బాధ చూస్తే ఇలా ఉంది. సరే కానీ మన ఊరు ప్రక్కనే ఎటవారిపాలెంలో ఒక మాంత్రికుడు వచ్చాడంట, ఏదైనా చెబుతున్నాడు, బాగు చేస్తున్నాడంట, కనుక నువ్వు అక్కడికి వెళ్ళు, ఏదైనా ప్రయోజనం ఉంటుందేమో అని చెప్పని ఆ తల్లి చెప్తే బ్రతకాలనే ఆశ గనుక ఒకరోజు పొద్దున్నే లేచి మా రెండో అన్న చేయి పట్టుకొని అంత దూరం వెళ్ళేది కూర్చునేది, అంత దూరం వెళ్ళేది కూర్చునేది. అలా ఇంచుమించు 6 కిలోమీటర్ల దూరం అమ్మ వెళ్ళారు. వెళితే ఆ భూత వైద్యకుడు లేడు. అక్కడ వాళ్ళు చెప్పారంట, అయ్యయ్యో ఇప్పుడేనమ్మా ఎవరో వచ్చి ఆయన్ని కారులో తీసుకెళ్లారని చెప్పారంట. అమ్మ మరలా ఏడ్చుకుంటూ తిరిగి వస్తున్నటువంటి సమయం అది. బ్రతకాలని ఆశ ఉంది కానీ నన్ను బ్రతికించే డాక్టర్లే లేడా, బ్రతకాలని ఆశ ఉంది కానీ నన్ను బాగు చేసే ఏ దేవుడు లేడా. ఏడ్చుకుంటూ తిరిగి వస్తున్నటువంటి సమయంలో అమ్మ వెళ్ళింది ఏటవారిపాలెం, అది రెడ్డిస్ ఏరియా. మేము ఉండేది ముస్లిమ్స్ కాలనీ కొత్తూరు. ఈ 2 కాలనీలకు మధ్య క్రిస్టియన్ కాలనీ ఉంది. అక్కడికి వచ్చేసరికి మందిరంలో పాటలు వినబడుతున్నాయి అంట. అది ఆదివారం, దేవుని స్తోత్ర. ఆ పాటలు వినబడగానే అక్కడ కొంచెంసేపు కూర్చొని 2 సహోదరులు వస్తే, అమ్మా ఆ వినబడేది మందిరమా చర్చియా, ఎటు వెళ్ళాలి దారంటే వాళ్ళు చూపించారు. భయపడుతూ వచ్చి ఆ గుమ్మం ప్రక్కనే కూర్చున్నారమ్మా. ఆ రోజు దైవజనులు వాక్యం చెప్తున్నారట, పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి మనిషిని 4 మోసుకొని వచ్చారు. ప్రభు ఉన్న ఇల్లంతా జనంతో నిండిపోయి ఉంది. ఇంటి మీదకెక్కి పైకప్పు విప్పదీసి ఆ రోగిని ప్రభు ముందు దించగా, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పరిపెత్తుకొని నడువు. వాడు దిగ్గున లేచి పరిపెత్తుకొని నడిచాడు. దైవజనులు చెప్తున్నారట, పాపము మంచం పట్టిస్తుంది, జాగ్రత్త అని. రెండవది, కుష్ఠవ్యాధితో బాధపడుతున్నటువంటి నయమాను ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునగమని చెప్పగా, అతడు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగినప్పుడు తన దేహము పసిపిల్లవాని దేహం వలె మార్చబడింది, కుష్ఠవ్యాధి అంతా విడుదలైపోయింది అని. ఈ మాటలు వింటున్నప్పుడు అమ్మగారు అనుకుంటున్నారంట, యేసు ప్రభుల వారు కుష్ఠవ్యాధిని బాగు చేశారా, పక్షవాయువును బాగు చేశారా, అయితే నన్ను కూడా బాగు చేస్తారు. ఆ భాషలో యేసు ప్రభుని ఈసా అలైహిస్సలాం అంటాం. ఈసా అలైహిస్సలాం కుష్ఠరోగాన్ని బాగు చేశాడా, నన్ను కూడా బాగు చేస్తాడు. ఆ మాటలు వింటుండగానే అమ్మలో విశ్వాసం కలిగింది. ఆరాధన అయిపోయింది, అందరూ వెళ్తున్నారు. అమ్మ కూడా వస్తుంటే ఒక పెద్ద వచ్చి, అమ్మ చక్కగా దేవుని మాటలు విన్నాం, చాలా బాధపడుతున్నావు, దేవునికి అసాధ్యమేమీ లేదు, స్వస్థపరుస్తాడు, ధైర్యంగా ఉండు అని చెప్పి, అమ్మా ఆ మెడ నిండా ఆంచళ్ళు తాయిత్తులు అవి వేసుకొని మందిరానికి రాకూడదమ్మా అందంట. అమ్మకు అప్పటికే 7 సంవత్సరాల నుంచి కట్టించి చిరాకు పుడుతుంది. అసలు ఎవరు మేలు చేశారు, ఏ ఆంచన తాయిత్తు మేలు చేసింది అని. వెంటనే వాళ్ళు ఆ తల్లి ఆ మాట చెప్పగానే, నాకు తెలియదులేమ్మా అని అక్కడ కూర్చొని మొత్తం విప్పదీస్తే ఇన్నైతే వస్తూ ఒక పొదలో పడేసి ఇంటికి వచ్చి ఏ తల్లి అయితే భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళమని చెప్పిందో ఆ తల్లితో, అమ్మా వదినమ్మ నేను వెళ్ళాను, భూత వైద్యకుడు లేడు, వచ్చే దారిలో మందిరంలో పాటలు వినబడుతుంటే వెళ్ళి కూర్చున్నా, యేసయ్య మాటలు విన్నా,
ఆ మాటలు ఈరోజు నాకు చాలా హుషారునిచ్చాయి. కొట్టండి చెప్పండి. దేవుని స్తోత్రం. యేసయ్య మాటలో ఉన్న శక్తి, బాధున్నా, బలహీనతున్నా, వ్యాధున్నా, అనారోగ్యమున్నా, చీకటి కార్యాలున్నా, చిలంగి కార్యాలున్నా, ఆయన మాట నీ లోపలికి వెళితే బలహీనత బయటకు విడుదలవుతుంది. ఆమేన్. అద్భుతం ఏంటో తెలుసా? ఆ తల్లిగారు అన్నారంట, నీ పిల్ల బంగారం గాను, నువ్వు ప్రార్థన చేయించుకుంటావా అందంట. వదినమ్మా, ప్రార్థన గురించి నీకు తెలుసా అంటే ఆమె నమాజ్ చదువుతూ ఉంటుంది. ఆ తల్లి, యేసు ప్రభు గొప్ప దేవుడమ్మా, ఆయన్ని నమ్ముకుని అందరూ మేలు పొందారు. నేను కూడా ఆయన నమ్ముకున్నా. తెలియకుండా రహస్యంగా మందిరానికి వెళ్తాను. నేను కూడా, నాకు తెలిసిన సావుకురాలు ఉన్నారు, పిలిపిస్తాను ప్రార్థన చేయించుకొని. సావుకురాలను పిలిపిస్తే ఇక ఆమె రోజు వచ్చి ప్రార్థన చేసి యేసు రక్తం రాయటం, కొంచెం తాగించి వెళ్ళడం. అద్భుతం ఏంటంటే 3 నెలల్లో మార్పు కలిగింది, 6 నెలల్లో బలం వచ్చింది. సంవత్సరం తిరిగి వచ్చేసరికి నేను గర్భాన పడ్డాను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. ఎండిపోయిన ఎముకలను నా దేవుడు మరలా జీవం పోసి నేను నా తమ్ముడు ఇద్దరం పుట్టాం. దేవుని బిడ్డలారా, నేను పుట్టిన తర్వాత 1 సంవత్సరానికి మా ఇంటి దగ్గర ప్రార్థన కొడికి పెట్టుకున్నారట అమ్మ. ఒక 20 మంది కూడి ప్రార్థిస్తూ ఉండగా మా ఊరి పెద్దలందరూ వచ్చేసారు. వచ్చేసి, ఏమా జైనాబీ, ఏమిటిది? పవిత్రమైన ఇస్లాం కాలనీ అనుకున్నావా? ఏమనుకున్నావు? ఈ ప్రార్థనలు ఏంటి? ఏమిటిది? అన్నయ్య, చావు బ్రతుకుల్లో ఉన్న నన్ను దేవుడు బ్రతికించి ఒక బిడ్డనిచ్చాడు. అది సంవత్సరం అయింది, అందుకోసం చిన్న ప్రార్థన పెట్టుకున్నాను అంటే, ఇదిగో ఇలాంటివేవి చేయకూడదు, ఇలా చేస్తే మిమ్మల్ని వేలేస్తాం. అన్నయ్య, 7 సంవత్సరం వ్యాధిలో ఉన్నాను, మంచంలో ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకోలేదే. ఈరోజు వచ్చి నన్ను వెలేస్తానంటున్నారా? యేసయ్య నన్ను బాగు చేశాడు. ఆయన్ని ఆరాధించుకుంటే మన ఈసా అలైహిస్సలాం వారే కదా, తప్పేంటి? కుదరదు, ఇలాంటివి చేయకూడదు, చేస్తే ఒప్పుకో అమ్మన్నారు. మీరేమన్నా సరే యేసు ప్రభుని విడిచిపెట్టేదే లేదు. ఆమేన్. వెంటనే వాళ్ళు అన్నారట, అయితే మిమ్మల్ని వెలేస్తున్నాం. ఈ రోజు నుంచి మా ఇళ్లలో ఏం జరిగినా మిమ్మల్ని పిలవము, మీ ఇళ్లలో ఏం జరిగినా మేము రాము అని ఖండితంగా చెప్పేసి వెళ్ళిపోయారట. తెల్లారి చూస్తే బావికి వెళ్లకుండా ముళ్ళ కంపలు, రోడ్డును నడవకుండా ముళ్ళ కంపలు వేసేసి, అలాంటి పరిస్థితుల్లో అమ్మ ప్రభు కొరకు నిలబడింది. దేవుని బిడ్డలారా, మొత్తానికి ఒక 8-10 ఏళ్ళు గడిచింది. ప్రభువుని నమ్ముకొని మా రెండో అక్క వివాహం చేయవలసి వచ్చింది. ఆ వివాహానికి నాన్నగారు పెద్దల దగ్గరికి పెళ్లి చేయడానికి అనుమతి కోసం వెళ్ళారు. అప్పుడు వెంటనే వాళ్ళు అన్నారు, జని, ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే మిమ్మల్ని వెలేసాం, ఈరోజు పెళ్లి చేయడానికి రమ్మని పిలవటానికి వచ్చావు, ఎలా వస్తాం? ఎప్పుడో అది అయిపోయింది, కుదరదు అని. అదేంటండి, నా భార్యకి బాగాలేక మందిరానికి వెళ్తున్నమాట వాస్తవమే. నేను నా పిల్లలు నమాజ్కి వస్తున్నాం, క్రమంగా ఉన్నాం, ఎందుకు రారు మీరు అని అడిగితే, రామో 10 ఏళ్ల క్రితం మిమ్మల్ని వెలేసేసాం, అంతగా చెప్పినా నీ భార్య పబ్లిక్గా బైబిల్ తీసుకొని వెళ్తుంది. మా నాన్నగారు, కరెక్టేనండి, ఆమెకి బాగాలేక అక్కడికి ప్రభు దగ్గరికి వెళ్ళింది, తగ్గింది కనుక వెళుతుంది, కానీ మేము పిల్లలు వస్తున్నాం కాబట్టి మీరు చెప్పేది సరికాదు. సరే, ఆ మాట అలా అయితే నీ భార్యను తీసుకొని వచ్చి ఇంకెప్పుడు నేను మందిరానికి వెళ్ళనని ఖురాన్ మీద ప్రమాణం చేయించు. నాన్నగారు కొంచెం కోప్పడ్డారు. స్త్రీని ధర్మశాస్త్ర ప్రకారంగా దేవాలయం దగ్గరికి చెయ్యరాని తప్పు చేస్తేనే తీసుకొని వస్తారు. నా భార్య ఏ తప్పు చేస్తే తీసుకురావాలో చెప్పండి అని నాన్నగారు కొంచెం మాట్లాడారు. అప్పుడు అటోళ్ళు ఇటోళ్ళు, అది కాదులేండి, ఇంకొక విషయం చెప్పండి అని మాట్లాడితే, చివరికి సరే ప్రమాణం ఎవరు చేస్తారు? మా నాన్నగారు, నేను చేస్తాను ప్రమాణం, ఇంకెప్పుడు చర్చికి పంపించనని ప్రమాణం చేసి వచ్చారు. వాళ్ళు వచ్చి పెళ్లి చేశారు. పెళ్ళి అయిపోయిన తర్వాత నాన్నగారు చెప్పారు, ఇక నుంచి నువ్వు మందిరానికి వెళ్ళటానికి వీల్లేదు, చేసుకుంటే ప్రార్థన ఇంట్లో చేసుకో, లేదా నమాజ్ చేసుకో. అమ్మ దేవుని విషయంలో ఎంత పిచ్చిదంటే,
అంతకు ముందు ఒక సంవత్సరం ముందుగా చిన్నాన్నకి పెళ్ళయింది. ఆ పెళ్లి టైంలో ఆదివారం పెళ్ళి డేట్ పెట్టుకోవద్దంటే ఆదివారం పెట్టుకొచ్చారు వాళ్ళు. పెళ్లి కొడుకుని తయారు చేసి 11 గంటలకు ఊరేగింపుకి తీసుకెళ్తే నన్ను తమ్ముడిని తీసుకొని అమ్మ మందిరానికి ఎక్కడికో వెళ్తుంది, కొంచెం దూరం వెళ్ళి ఎక్కడికమ్మా అని అడిగాము. మందిరానికి అంది. అన్నయ్య ఊరేగింపు కుర్రం మీద జరుగుతుంది, మేము ఊరంతా తిరగకుండా నీతో ప్రార్థనకి రావాలా? నో అన్నాం. అమ్మ నన్ను మా తమ్ముని చెరొక దెబ్బ శిక్షించి మందిరానికి తీసుకెళ్లారు. మేము వచ్చేసరికి ఆరాధన అయిపోయి వచ్చేసరికి ఊరేగింపు అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, భోజనాలు జరుగుతున్నాయి. మా వాళ్ళందరూ నువ్వు మనిషివేనా తల్లివేనా అని అందరు అని పడ్డారు. అమ్మంది ఆదివారం పెట్టుకురావద్దని చెప్పినా మీరు ఆదివారం పెట్టుకొచ్చారు. యేసయ్య కంటే ఈ భూమి మీద నాకు ఏది ఎక్కువ కాదు. దేవుని స్తోత్రం. ఇంత పిచ్చిది. ఇప్పుడు ఆదివారం అసలు ప్రార్థనే వద్దు అంటే బుధవారం, శనివారం, ఆదివారం ఏ రోజు మిస్ కాదు. 6 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళాలి మా ఇంటి దగ్గర నుంచి, అయినా వెళుతుంది మమ్మల్ని తీసుకొని. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రార్థనే వద్దంటే అమ్మ లోపల నలిగిపోతుంది. 3 నెలలు అయిపోయింది. అది ఏప్రిల్ మాసం, ఏ సంవత్సరం నాకు గుర్తులేదు, కానీ మా ఊర్లో ఇట్లాగే మీటింగ్స్ జరుగుతున్నాయి. బ్రాహ్మణ కుటుంబంలో రక్షించబడిన దైవజనులు పిలువనంపించబడ్డారు. 3వ రోజు వారు సాక్ష్యం చెప్తానంటే ఆ సాక్ష్యం వినాలని అమ్మ ప్రాణం తహతహలాడుతుంది. బయట కూర్చొని వాక్యం వింటుంది. 2 కిలోమీటర్ల దూరాన్ని మీటింగ్ జరుగుతుంది. అయినా సాక్ష్యం వినాలి. నాన్నగారు వస్తే బ్రతిమలాడుకొని వెళదామని 6ంటికి 7ంటికి రావాలి. నాన్నగారు 8 అయినా రాలేదు. ఇంట్లో పెద్దన్నయ్య ఉంటే, పెద్దోడా నానొస్తూ కొంచెం నీళ్లు తోడు, కొంచెం భోజనం పెట్టయ్యా, సాక్ష్యం వినొస్తానని నన్ను తమ్ముడు తీసుకుని అమ్మ వెళ్ళారు. మేము అక్కడికి వెళ్ళి ఆరాధన చేస్తూ ఉండగా నిద్రపోయాం. తర్వాత నాన్నగారు ఇంటికి వస్తే విషయం తెలిసింది. నాన్నగారు ఇక బయటికి వెళ్ళి త్రాగి ఆ మీటింగ్ దగ్గరకు వచ్చి అమ్మను పిలిచి 2 కిలోమీటర్ల దూరం నుంచి పశువును కొట్టినట్లుగా కొట్టుకుంటూ ఇంటికి తీసుకొచ్చారు. ఇంటి లోపల ఒక మొద్దు కత్తి ఉంటే తీసి మెడ మీద వేసేసారు. దేవదూతలు ఆపాయేమో, చర్మం మాత్రమే తెగింది, కానీ నరాలకి ఏమీ కాలేదు. ఉదయం లేచి చూస్తే అమ్మ శరీరం అంతా ఎక్కడికక్కడ రక్తపు మడుగులు, ఎక్కడ చూసినా గాయాలే, శరీరం అంతా వాతలు. ఆ తర్వాత జ్వరం వచ్చి వణికిపోతూ ఉంది. మా పెద్దమ్మ గారు వాళ్ళ ఊరు ప్రక్కనే అయితే అక్కడికి తీసుకొని వెళ్ళారు అమ్మ నన్ను తమ్ముని. అక్కడికి వెళితే పెద్దనాన్నగారు వాళ్ళు కుట్లేయించి ట్రీట్మెంట్ ఇప్పించి 3 రోజులాగి అమ్మని తీసుకొని వచ్చి మా నాన్న పిలిపించి మాట్లాడుతున్నారు. పెద్దనాన్న, జని కోపం వస్తే ఒక దెబ్బ కొట్టుకోవటం సహజమే, ఇదేమిటి పశువును కొట్టినట్టు కొట్టావు, ఏం చేసిందామే? సాక్ష్యం వినటానికి వెళితే అట్లా కొడతావా? అది కాదన్నా, నేను చెప్పాను ప్రమాణం చేసి వచ్చాను నేను పంపించనని. చెప్పిన తర్వాత కూడా వెళ్ళింది, ఇది ఏం చెయ్యాలి? ఆయన అన్నారు, వద్దన్నప్పుడు ఎందుకు వెళ్ళావమ్మా, ఇంట్లో చేసుకో, అయినా అదే చేయాలని ఏంటి, నువ్వు దాంట్లో పుట్టావా ఏంటి అని మా పెద్దనాన్న అన్నారు. అప్పుడు మా అమ్మ అంది, యేసయ్య లేకుండా నేను బ్రతికలేనయ్యా. నాన్నగారు అన్నారు, నీకు నీ దేవుడు కావాలా నేను కావాలా? అయ్యా, ప్రాణభిక్ష పెట్టినటువంటి దేవుడయ్యా, ఆయన లేకుండా బ్రతికలేను. నువ్వు కట్టుకున్న భర్తవి, నువ్వు ఈ భూమి మీద కావాలయ్యా. కుదరదు, నేను కావాలా నీ దేవుడు కావాలా? అమ్మంది, నువ్వు లేకుండా అయినా బ్రతుకుతానేమో కానీ యేసయ్య లేకుండా నేను బ్రతకలేనయ్యా. దేవునికి స్తోత్రం. నాన్నగారు కోపంతో లేచి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్తారు? ఎప్పుడైనా కోప్పడి వెళ్తే 2 రోజులు 3 రోజులు మిల్లు దగ్గర ఉండి మళ్ళీ వస్తారు. కానీ అలా వెళ్ళిపోయిన నాన్నకి తిరిగి రాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఎన్నో ఎన్నో శ్రమలను భరించి అమ్మ యేసయ్యలో మమ్మల్ని పెంచింది. దేవునికి స్తోత్రం. 7 ఎకరాల పొలం ఉండేది, ఒక ఇళ్ల స్థలం ఉండేది, అన్నీ నాన్నగారు వినియోగించుకొని పాడు చేసుకారు. వాటన్నిటినీ ఆశించలేదు అమ్మ. యేసయ్య ఉంటే చాలు అని యేసయ్య కొరకు బ్రతికింది, ఆయనలో మమ్మల్ని పెంచింది. దేవుని స్తోత్రం. ఈ భూమి మీద మాకు సంపాదించి ఇచ్చినటువంటి ఆస్తి ఏమైనా ఉందంటే అది జీవము కలిగిన దేవునిని మాకు ఆస్తిగా ఇచ్చిందమ్మ. దేవుని స్తోత్రం.
అయితే ఎలాంటి పరిస్థితుల్లో పెరిగామో తెలుసా? ఒక చిన్న సంగతి చెప్తా. అది నేను 4th క్లాస్ చదువుకుంటున్నటువంటి రోజులు. మామిడికాయల సీజన్ ఇట్లాగే. ఆ రోజుల్లో ఒక పావులా ఇస్తే చిత్తూరుకాయ ఇచ్చేవాళ్ళు. ఇళ్ళమ్మటి మామిడి పండ్లు వస్తే, అమ్మా ఒక పావులా ఇవ్వమ్మా, మామిడి పండ్లు వచ్చి నీకు కొనుక్కుంటానని అడిగాను. అమ్మ వెదికి లేవయ్యా, దేవుడికి ఇస్తాడులే, ఒకరోజు వస్తుంది, ఇస్తాడులే, తిందు కానీ ఆడుకోపో అంది. మా ఇంటికి దగ్గరలోనే స్కూల్ గ్రౌండ్ ఉంటుంది. నేను ఆడుకుంటానికి వెళుతుంటే అక్కడ పండ్ల వ్యాపారం చేస్తూ ఉంటారు వాళ్ళు. సగానికి పైగా పాడైపోయిన మామిడి పండ్లు పెంట పోగు మీద పడేసి పెట్టారు. అది చూడగానే నాకు తినాలనిపించింది. ఇంటికి వచ్చి చూస్తే అమ్మ దుఃఖంతో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. మెల్లగా వెళ్ళి కొడవలు తెచ్చి బాత్రూంలో పెట్టి అక్కడి నుంచి ఆ పాడైపోయినటువంటి సగానికి పైగా పాడైపోయినటువంటి మామిడి పండ్లు 2 తీసుకొచ్చి బాత్రూంలో కూర్చొని శుభ్రం చేసుకొని తిన్నటువంటి రోజులు. ఎన్నో రోజులు అన్నానికి బదులుగా 3-4 రోజులు అమ్మ ఇడ్లీ పెట్టి పుల్లిళ్ళలో పెట్టినటువంటి అన్నం పిసికి పెట్టి ఇలా మమ్మల్ని పెంచింది. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. తినడానికి తిండి లేకుండా, కాళ్ళకి చెప్పులు లేకుండా, ధరించుకోవడానికి సరైన వస్త్రాలు లేకుండా బ్రతికినటువంటి మా జీవితంలో దేవుడు నిజంగా ఎంతగా హెచ్చించాడని చెప్పాలంటే, నాకు మ్యారేజ్ అయిన తర్వాత మొదటి సంవత్సరం మా మామయ్య గారు తోటలు తీసుకుంటారట. మామిడి తోటలు తీసుకొని, అయ్యా మొదటిసారి మీరు వచ్చి ప్రార్థన చేసి వెళ్తే ఆ పండ్లు అమ్ముతాం కాబట్టి మీరు వచ్చి వెళ్ళండి అని ఫోన్ చేశారు. మొదటిసారి నేను కూడా చూద్దామని కొంచెం హుషారుగా వెళ్ళా. ఒక 10,000 కాయ ఆర్డర్ వచ్చిందంట. కోసి పెట్టి గెట్ చేస్తూ ఉన్నారు. నేను వెళ్ళి భోజనం చేసి ఖాళీ కూర్చొని ఏం చేయాలని చెప్పని ఆ రంగు వచ్చిన కాయ తర్వాత పచ్చికాయ గెట్ చేస్తా ఉంటే నేను కూడా వెళ్ళి అలా కూర్చొని గెట్ చేస్తూ ఉన్నాను. ఇంతలో నేను కాయల మధ్యలోకి వెళ్ళిన తర్వాత నాకు గుర్తొచ్చింది. ఏమని? ఒకరోజు మా అమ్మ చెప్పింది, దేవుడు నీకు ఇస్తాడయ్యా, దేవుడు నీకు ఇస్తాడు, తిందు కానీ ఇప్పుడు లేవు, పోయి అడుగుపో అని చెప్పిన మాట గుర్తుకొచ్చి ఆ కాయలు మొత్తం చుట్టూ ఒకసారి పార చూస్తే ఇంత లావుకాయలు ఫ్రెష్గా ఉన్నటువంటి కాయలు నా చుట్టూ ఉన్నాయి. రంగు వచ్చినాయి, పచ్చిగా ఉన్నాయి దోరకాయలు అన్నీ. మా అమ్మగారు రోజు చెప్పారు, పావులా ఒక చిన్న చిత్తూరు పండు తిందామని, చిత్తూరు మామిడి పండు పావులా అడిగితే లేని ఆ రోజుల్లో దేవుడు నీకు ఇస్తాడని చెప్పిన మాట గుర్తుకొచ్చి, నిజంగా దేవా నువ్వెంత నమ్మదగిన దేవుడవయ్యా. ఒకప్పుడు పెంట పోగు మీద కుళ్ళిపోయినా, నల్లగా పాడైపోయిన పండు తీసుకొచ్చి ఎవరైనా చూస్తారేమో అని బాత్రూంలో కూర్చొని తిన్నటువంటి దౌర్భాగ్య జీవితమే. ఈరోజు ఇంత శ్రేష్టమైన పండ్ల మధ్యలో నా ఇష్టం కోరిన పండు తినచ్చు. నా దేవుడు ఎవరో తెలుసా? నా స్థితిని మార్చినవాడు, నా పరిస్థితిని మార్చినవాడు, నీ పరిస్థితిని మార్చినవాడు, నా జీవితాన్ని మార్చినవాడు, నీ జీవితాన్ని మార్చగలడు. కారణం ఏమిటి బాబు అంటే, నేను నా తల్లి ఆయన పాదాల దగ్గర బెన్యామీనులాగా ఆయన నడిపించిన మార్గంలోనే నడుస్తున్నాం. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆనంద నిలయమా, అనురాగ బంధమా, నీవేనయ్యా ఆధారము, నీవేనయ్యా ఆనంద నిలయమా, అనురాగ
అనురాగ బంధమా ఆనంద నిలయమా అనురాగ బంధమా విజయానికి సారథి నా గురి నీపై నిలిపానయ్యా నా బలమా నా కేడెమా నా పోరాటములో నా ధైర్యమా నా విజయానికి సారథి నా గురి నీపై నిలిపానయ్యా నా బలమానా కేడెమా పోరాటములో నా ధైర్యమా యుద్ధమే చెలరేగిన నీవే నా కవచము విరోధులే నన్ను చుట్టిన నీ బాహుబలముతో నీవే నా పక్షమై నా విజయ సంకేతమా నీవే నా పక్షమై నా విజయ సంకేతమా నీవేనయ్యా ఆధారము నీవేనయ్యా అనుబంధము నీవేనయ్యా ఆరాధన
వెలివేయబడిన మా జీవితాన్ని యేసయ్య ఆనంద నిలయముగా మార్చాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదా. అద్భుతం ఏంటో తెలుసా? మా నాన్నగారు లోకంలో పడిపోయి లోకంలోకి వెళ్ళారు. తన జీవితం కొంతకాలానికే ఈ లోకంలో తను చాలించారు. కానీ దేవుని నమ్ముకున్నటువంటి నా తల్లి ఇప్పుడు 90 సంవత్సరాలు దాటాయి. ఈ రోజుకు కూడా సజీవంగా ఆరోగ్యంగా ఉంది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదా. బంధువులందరూ దూరం అయినా, కులం అంతా దూరం అయినా యేసయ్య మమ్మల్ని విడిచిపెట్టలేదు. అమ్మ యేసయ్యని విడిచిపెట్టలేదు. ఈ రోజున మా కుటుంబానికి మంచి నాయకుడై యేసయ్య నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఇక నా సాక్ష్యం చెప్పాలంటే కొంచెం సమయం పడుతుంది కనుక అమ్మ జీవితంలో దేవుడు చేసినటువంటి ఈ కార్యం ద్వారా మా జీవితాలను దేవుడు ఎలా ఆకాశము వరకు హెచ్చిస్తూ వచ్చాడో చూస్తే ఒక్కసారి ముగింపు వాక్యం చదువుదాం రండి. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 12వ వాక్యం చదివి వాక్యాన్ని ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 12వ వాక్యం. బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములు పలుకుటకై గెరిజీము కొండ మీద నిలవవలెను. చాలు. దేవుని బిడ్డలారా, బెన్యామీను ఎంత చెడిపోయాడో అంతకంతకు దేవునికి ప్రియుడయ్యాడు. ఎప్పుడు దేవునికి ప్రియుడయ్యాడో బెన్యామీను గోత్రాన్ని దేవుడు సింహాసనం ఎక్కించటం ప్రారంభించాడు, దీవించటం ప్రారంభించాడు, తన ప్రజలకు నాయకునిగా చేయటం ప్రారంభించాడు. అసలు ఈ బెన్యామీను గోత్రాన్ని దేవుడు ఎంతగా దేవుడు వాడుకున్నాడంటే ఒకరోజు అంటాడు, బెన్యామీను గోత్రమా, మీ గోత్రపు వారందరూ గెరిజీము కొండ మీదకి రావాలి. ఎందుకయ్యా? మిగిలినటువంటి గోత్రాలు రూబేను, షిమ్యోను, దాను, నెఫ్తాలి, యూదా, ఇష్మాఖారు ఒక్కొక్క గోత్రముల వాళ్ళు మీ ముందు నుంచి వెళుతుంటే మీరు చేతులు చాచి వారిని మీరు దీవించాలి. తీసివేయబడిన రాయి మూలకు తలరాయిగా మార్చిన దేవుడు. బెన్యామీను అనేటువంటి వాడు కడపటివాడు, బెన్యామీను చివరివాడు, వాస్తవానికి దీవెనకు యోగ్యుడు కాదు. కానీ నా దేవుడు గెరిజీము కొండ మీద నిలబెట్టి అంటున్నాడు, బెన్యామీను, నీవు మిగిలిన 11 గోత్రాల వాళ్ళని నీవు దీవించాలి. ఈరోజు శాపంలో ఉన్నానని, నా కుటుంబం శాపంలో ఉంది, నా పొలం శాపంలో ఉంది, ఉద్యోగం రాలేదు, శాపంలో ఉన్నాను, నా జీవితం శపించబడిన అనుభవం, ఏ పని చేసిన శాపమే, ఏ పని చేసిన దరిద్రమే, ఎక్కడ అడుగు పెట్టిన శాపముతో దరిద్రాన్ని అనుభవిస్తున్నానని నీవు మదన పడుతూ ఈ రాత్రి కృంగిపోతూ ఈ స్థలంలో ఉన్నట్లయితే నా దేవుడు శాపంలో ఉన్నటువంటి నిన్ను దీవించడానికి దేవుడు నిన్ను ధన్యునిగా చేయబోతున్నాడు, ధన్యురాలిగా చేయబోతున్నాడు. నా దేవుడు దీవించడానికి గెరిజీము అనే పరిశుద్ధ పర్వతం మీద నిన్ను ఎక్కించబోతున్నాడు. నా తల్లి, నీ జీవితంలో ఎంతగా నిందను భరించావో, అందరు నిన్ను ఎంతగా హేళన చేసి మాట్లాడారో, దేవుడు అంతగా నిన్ను గెరిజీము కొండ మీద ఘనపరచబోతున్నాడు. దేవుని స్తోత్ర. ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న నీ జీవితంలో శపించబడినటువంటి స్థితిలో పగలంతా ఎరను తిని రాత్రంతా దోపుడు సొమ్ము పంచుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి బెన్యామీనును దేవుడు దర్శిస్తే దేవునికి ప్రియుడిగా మార్చబడిన తన జీవితంలో నుండి రాజులు బయటకు వచ్చారు, రాజ్యాలను ఏలేవారిగా చేశాడు. ఈరోజు నీ జీవితాన్ని కూడా రాజ్యాలు ఏలేవారిని నీ గర్భం నుండి దేవుడు బయటికి తీసుకురాబోతున్నాడు. బాధపడకు, కృంగిపోకు. స్థితిగతులు మార్చగలిగినటువంటి నా దేవుడు ఈ రాత్రి ఈ సభలో, ఈ మొదటి సభలోనే తన వాక్యము చేత నేను దర్శిస్తూ ఉండగా గుండె నిండా కన్నీళ్లు పెట్టుకొని వచ్చావా? ఆ కన్నీళ్లు యేసయ్య కవిలలో విడిచిపెట్టేళ్ళు.
నీ కన్నీటికి జవాబు పొందబోతున్నావు. నీ వేదనకు సమాధానం పొందబోతున్నావు. చాలా వేదనలో, శ్రమల్లో ఇప్పుడు పాడే ఆనంద నిలయమా అని ఈ పాట రాశా. దేవుని బిడ్డలారా, ఇందాకలా మీరు చూసినటువంటి యూట్యూబ్ ఛానల్ కృపా మినిస్ట్రీస్ ఒంగోలు అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో రీసెంట్గా ఈ పాటని రిలీజ్ చేసాం. వినండి. అంతకంటే మిన్నగా త్వరలో ఒక అద్భుతమైనటువంటి పాట యవన బిడ్డల గురించి దేవుడిస్తే అది పాట రెడీ చేసాం, కానీ ఇంకా వీడియో తయారు కాలేదు. వీడియో తయారైతే ఆ పాట కూడా మనమందరం వినబోతున్నాం. చాలా అద్భుతమైనటువంటి సువార్తకు సంబంధించినటువంటి ఆ పాట అదే. ఒక యవన బిడ్డ వేరే ప్రేమ మాయలో పడింది. తల్లిదండ్రుల దగ్గరకు వచ్చయ్యా, 20 సంవత్సరాలు పెంచుకున్నా, ఈరోజు మా మాట వింటలేదయ్యా, వాడే నాకు కావాలంటుందయ్యా, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదయ్యా, పరువు పోతుందయ్యా, ప్రభు నమ్ముకున్న మాకు ఈ పరిస్థితి ఏంటయ్యా అని చెప్పని గుండెలు బాదుకుంటున్న పరిస్థితుల్లో ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాను. ఆ బిడ్డ మాట వినే పరిస్థితిలో లేదు. ఆ సమయంలో నేను ఒక 3 రోజులు 12 గంటల నుంచి తెల్లవారి వరకు ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్న ప్రభువా, ఆ బిడ్డను దర్శిస్తే నీ బిడ్డయ్యా తెలియక మాయలో పడిపోయింది, ఆ మాయల నుండి నువ్వు తీసుకొస్తేనే మేలు జరిగిద్దయ్యా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అప్పుడు ఇచ్చాడు ఈ పాట. జస్ట్ ఒక పల్లవి చరణం పాడతాను, ముగించబోతున్నా. నా చిట్టి తల్లి నా మాట వినవమ్మా, యేసయ్యలా నిన్ను ఎవరైనా ప్రేమిస్తారా? నా చిట్టి తల్లి నా మాట వినవమ్మా, యేసయ్యలా నిన్ను ఎవరైనా ప్రేమిస్తారా? నిస్వార్థమైనది నిర్దోషమైనది యేసయ్య ప్రేమేనమ్మా, నిస్వార్థమైనది నిష్కళంకమైనది నిర్దోషమైనది యేసయ్య ప్రేమేనమ్మా, అంతమేలేనిది అపురూపమైనది అవనికి దిగి వచ్చినది యేసయ్య ప్రేమేనమ్మా. నా చిట్టి తల్లి నా మాట వినవమ్మా, యేసయ్యలా నిన్ను ఎవరైనా ప్రేమిస్తారా? నిన్నే ప్రేమిస్తున్నాను, నిన్ను చూడక బ్రతుకలేను, నీవేలే నా లోకమని మాయ మాటలెన్ని చెప్పినా మోసపోకే నా తల్లి. నిన్నే ప్రేమిస్తున్నాను, నిన్ను చూడక బ్రతుకలేను, నీవేలే నా లోకమని మాయ మాటలెన్ని చెప్పినా మోసపోకే నా తల్లి. నా బుజ్జి తల్లి నా మాట వినవమ్మా, ఈ లోక ప్రేమలన్నీ రంగుల వలయాలమ్మా. నా బుజ్జి తల్లి నా మాట వినవమ్మా, ఈ లోక ప్రేమలన్నీ రంగుల
యేసయ్య ప్రేమేనమ్మా, నీ కొరకు కలువరిలో ప్రాణమర్పించాడమ్మా. నిస్వార్థమైనది యేసయ్య ప్రేమేనమ్మా, నీ కొరకు కలువరిలో ప్రాణమర్పించాడమ్మా. నా చిట్టి తల్లి నా మాట వినవమ్మా, యేసయ్యలా నిన్ను ఎవరైనా ప్రేమిస్తారా? అనేక మంది చిట్టి తల్లులు యవన బిడ్డలారా తెలియని ప్రేమ అనే మాయలో పడి జీవితాన్ని నాశనం చేసుకున్న బిడ్డలారా, దేవుడు మీ కొరకు ఈ పాట రాయించాడు. మోసపోవద్దు. శాశ్వతమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, అది యేసయ్య ప్రేమని గుర్తించి రాత్రి నీకు వేస్తాడమ్మా. చిక్కులలో పడిపోయాక లాభమేమి లేదే తల్లి. వేటగాడు వస్తాడమ్మా, ఎర్రనే చూపిస్తాడమ్మా, వచ్చు నీకు వేస్తాడమ్మా. చిక్కులలో పడిపోయాక లాభమేమి లేదే తల్లి. బంగారు తల్లి నా మాట వినవమ్మా, వేటగాని ఊరి నుండి విడిపించు యేసేనమ్మా. బంగారు తల్లి నా మాట వినవమ్మా, వేటగాని ఊరి నుండి విడిపించు యేసేనమ్మా. అంతమే లేనిది యేసయ్య ప్రేమేనమ్మా, నీ కొరకు కలువరిలో రక్తాన్ని కాచాడమ్మా. అందరు లేచి నా చిట్టి తల్లి నా మాట వినవమ్మా, యేసయ్యలా నిన్ను ఎవరైనా ప్రేమిస్తారా? యేసయ్యలాగా ప్రేమించేవాళ్ళు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? అది నిస్వార్థమైన ప్రేమ, అది నిష్కళంకమైన ప్రేమ. అంతము లేని ప్రేమ, అపురూపమైన ప్రేమది. అది నీ కొరకు మానవునిగా అవనికి దిగి వచ్చిన ప్రేమ. నిర్దోషమైనది, నిష్కళంకమైనది, నిస్వార్థమైనది యేసయ్య ప్రేమేనమ్మా. అంతమే లేనిది, అపురూపమైనది, అవనికి దిగి వచ్చినది యేసయ్య ప్రేమేనమ్మా. అమ్మా, ఈ ప్రేమ ఎన్నటికి వీడదు. 3 నాళ్ళ ముచ్చటైన ప్రేమ కాదు ఇది. మరణం వరకు ఈ భూమి మీద నీతో ఉండే ప్రేమ, మరణము తర్వాత పరలోకములో నిన్ను హత్తుకొని ఎత్తుకొని ముద్దాడే ప్రేమ ఇది. ఎవరి బిడ్డ, ప్రేమ అని కనబడేటువంటి రంగుల వలయాలు చూసి మోసపోవద్దు. అన్నలారా,
ఈ మత్తే బాగుంది, ఈ మాణిక్యమే బాగుంది, ఈ మాణిక్యందే బాగుంది, ఈ ఖైనీనే బాగుంది. పంటికి క్యాన్సర్ వచ్చే వరకు, నాలుకకు క్యాన్సర్ వచ్చే వరకు, లివర్ కి క్యాన్సర్ వచ్చే వరకు నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. జీవం కలిగిన దేవుని సావకునిగా బ్రతిమలాడుతున్నాను, నా చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ఈ రాత్రి వాక్యం దేవుడు నాతోనే మాట్లాడాడు. దుఃఖాన్ని కలిగిస్తున్న బెన్యామీనును నేనే. భార్యకు నెమ్మది లేకుండా, పిల్లలకి నెమ్మది లేకుండా, తల్లిదండ్రులకు నెమ్మది లేకుండా వేదన కలిగిస్తున్నటువంటి బెన్యామీనును నేనే. దేవునికి ప్రియమైన బిడ్డగా మారాలని ఆశపడుతున్నాను. ఈ రాత్రి నా జీవితాన్ని మార్చుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు ఉన్నతమైన శిఖరాలు ఎక్కాలని ఆశపడుతున్నాను. సింహాసనాన్ని చేరాలని ఆశపడుతున్నాను. దీవించేటువంటి గెరిజీము కొండ మీద నిలబడి దీవించే చేతులు గలవానిగా బ్రతకాలని ఆశపడుతున్నాను. ఇప్పటి వరకు అనేక మంది నన్ను శపించారు, శాపగ్రస్తమైన జీవితం జీవించాను. ఈ రాత్రి దీవించేవానిగా దేవుడు నన్ను మార్చాలని ఆశపడుతున్నాను. నా కుమారుణ్ణి మార్చాలని ఆశపడుతున్నాను. నా అల్లుడిని మార్చాలని ఆశపడుతున్నాను. నా భర్తను మార్చాలని ఆశపడుతున్నాను అన్నవాళ్ళు మీ కుడి హస్తం పైకెత్తి ప్రభువుకు చూపుతూ, యవన బిడ్డలారా, నా తల్లి, నా తల్లి, నీవు బంగారు తల్లివి. బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి నీ జీవితం యేసయ్య చేతిలో పెట్టు. కన్నవారి కలలే మరచి కడుపు కోతనే మిగిల్చి కఠినమైన నిర్ణయాలతో కన్నవారి గుండెలపైనే తన్ని వెళ్ళమాకే తల్లి. కన్నవారి కలలే మరచి కడుపు కోతనే మిగిల్చి కఠినమైన నిర్ణయాలతో కన్నవారి గుండెలపైనే తన్ని వెళ్ళమాకే తల్లి. నా కన్న తల్లి, నా మాట వినవమ్మా. ఈ తల్లి గర్భమునందే ఏర్పరచుకున్నాడమ్మా. నా కన్న తల్లి, నా మాట వినవమ్మా. ఈ తల్లి గర్భమునందే ఏర్పరచుకున్నాడమ్మా. అపురూపమైన రాజ్యము సిద్ధపరచినాడమ్మా. యేసయ్య రాజ్యములో రాణిగా ఏలాలమ్మా. అపురూపమైన రాజ్యము సిద్ధపరచినాడమ్మా. యేసయ్య రాజ్యములో రాణిగా ఏలాలమ్మా. నా చిట్టి తల్లి, నా మాట వినవమ్మా. యేసయ్యలా నిన్ను ఎవరైనా ప్రేమిస్తారా? నా చిట్టి తల్లి, నా మాట వినవమ్మా. యేసయ్యలా నిన్ను ఎవరైనా ప్రేమిస్తారా? ఈ రాత్రి నా కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య. బెన్యామీను జీవితం ఎలా మారిందో నా కుటుంబం అలా మారాలని ఆశపడుతున్నాం. నా బిడ్డలు ప్రభు సాక్షిగా ఉండాలని ఆశపడుతున్నాను అన్న వాళ్ళు మీ కుడి చేతి ప్రభు చూపండి. మీకోసం ప్రార్థన చేస్తున్నాను. దయగల తండ్రి, నా అక్కలు, నా అన్నలు, నా తల్లిదండ్రి సమానులు ఎవరి బిడ్డలు చేతులెత్తి నీ సన్నిధిలో